హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మనం ఈ సజ్జన సాంగత్యాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉండే సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం. అవునా? ఇవాళ మనం 32వ రోజుకు చేరుకున్నామండి సక్సెస్‌ఫుల్‌గా. సో, మరి అలాగే సీనియర్ మాస్టర్స్ యొక్క వారి సాంగత్యంలో ఏంటంటే పత్రిజీ గురించే మనం ద కంప్లీట్ మ్యాన్ అన్న విషయం గురించి మనం చర్చించుకుంటూ వస్తున్నాం. ఆ జ్ఞానాన్ని మనం అందుకుంటూ వస్తున్నాం ప్రతిరోజు కూడా. మరి అలాగే ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారు. పత్రిజీ ఎలా ఒక విషయాన్ని ఆలోచించేవారు, ఒక సందర్భాన్ని ఎలా స్వీకరించి దాన్ని పరిష్కరించేవాళ్ళు. దట్టు వారు చెప్తే తెలుసుకున్న విషయాలు కాకుండా వాళ్ళకు వాళ్ళుగా స్వతహాగా గ్రహించిన వారు వీరు. మన పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో, మనం ఎవరైతే వారి సాంగత్యంలో సీనియర్ మాస్టర్స్ యొక్క సాంగత్యంలో ఈ సజ్జన సాంగత్యం కొనసాగించుకుంటూ వస్తున్నామో వారంతా కూడా. సో, అందుకే ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ ఒక వినూత్నమైన కార్యక్రమం అని చెప్పాను. అనుభవాలు కాకుండా, అనుభవాలు జ్ఞానాన్ని అందిస్తాయి. మరి ఆ జ్ఞానాన్ని అందుకున్న మనం ఏ విధంగా మన జీవితంలో ఆచరణలో పెట్టి మార్పు తెచ్చుకున్నామన్నదే చాలా చాలా ఇంపార్టెంట్. అవునా? సో, ఇదే మనం గురుదక్షిణగా ఇవ్వగలుగుతాం. మన మార్పే ఆయనకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది మరి. సో, మరి అలాంటి వారే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క పిరమిడ్ మాస్టర్స్ అండి. ఆషామాషి కాదు. అందుకే వారి సాంగత్యంలో ప్రతిరోజు ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం. మరి ఇవాళ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మరొక సీనియర్ మాస్టర్ ఉన్నారు. ద గ్రేట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్‌కి ఈయన చాలా చాలా ముఖ్యులు. సో, వీరి ఆధ్వర్యంలో ఈరోజు ఆ జ్ఞానాన్ని అందుకుందాము ఫ్రెండ్స్. మరి ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. సో, సార్‌కి వెల్కమ్ చెప్పేసుకుందాం. అండ్ బెంగుళూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి వీరు చైర్మన్‌గా వ్యవహరిస్తూ, వారి బాధ్యతలను నిర్వర్తిస్తూ, వారి సేవలను అందిస్తూ వస్తున్నారు శివరామప్ప గారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్ వెల్కమ్ సార్ మీకు. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్‌కి వెల్కమ్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ధన్యవాదాలు. ఓవర్ టు యూ. చాలా సంతోషం. సో, ఈ ఒక కార్యక్రమం అన్నది అతి సంతోషదాయకం. థాంక్ యూ సార్. ఆధ్యాత్మిక పంథాలో ఇడీ సృష్టి కూడాను నడుస్తుంది. నడవాలి. అందులో నా వంతు నాకు ప్రవేశం కలగటం అన్నది చాలా చాలా పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. పత్రిజీ గారు ఈ శీర్షిక మీరు పెట్టింది చాలా సబబుగా ఉంది. ది కంప్లీట్ మ్యాన్ అని పెట్టారు. అంటే యాహ్! థాంక్ యూ సార్. పరిపూర్ణ వ్యక్తి అని చెప్పేసి. యెస్ సార్. అద్భుతమైనటువంటి ఈ భూలోక యాత్రలో మనమందరం కూడాను, మనం ఎందుకైతే వచ్చామో, ఏ పనికైతే వచ్చామో, ఇక్కడ ఏం చేయాలో అన్నీ కూడాను పరిపూర్ణంగా మనం ముగించుకొని వెళ్ళాలి. యెస్. ఈ యొక్క సందర్భంలో పత్రిజీ గారు అసలు సిసలైనటువంటి సత్య రహస్యాలన్నీ కూడాను మానవాళికి అందించటానికి వచ్చినటువంటి మహాపురుష సంతతిలో ఒకరు అని చెప్పేసి నా భావన. ఇది అందరి భావన కూడా. సత్యం అదే. ఆయన చెప్పిన మాటలు చిన్న చిన్న మాటల్లోనే ఏ మాట చెప్పినా కూడా అది కేవలం మొత్తం జీవితానికి సంబంధించింది. జీవిత కాలానికి ఉపయోగంగా ఉండేటువంటి మాటలే చెప్పారాయన. కాకతాళీయంగా నేను అక్కడ ఏమీ కలవలేదు. కానీ నాకు ఆయన పరిచయ భాగ్యం కలగటంలో ఒక మంచి వ్యక్తి నాకు పరిచయం చేయటానికి అవకాశం ఇచ్చాడు. ఒకరోజు రాత్రి ఒక టెలిఫోన్ కాల్ చేశాడు నాకు. ఆయన ఎవరో కాదు, మా బంధువులలో ఒకరు రంగస్వామి అని చెప్పేసి ఉన్నారు. మహామేధావి, సత్పురుషుడు. ఇలాంటి ఒక దివ్యమైన సందేశం నాకు చేరవేశాడు.
దాదాపు 11, 12 గంటలప్పుడు. ఏమని చెప్పారు అంటే ఆయన, "బెంగుళూరుకి రేపు ఒక మహా స్వామీజీ వస్తున్నారు. మీరు కలవండి" అని చెప్పేసి నాకు చెప్పారు. ఎప్పుడు అది? 1997 అక్టోబర్ మాసంలో ఒకరోజు చెప్పారు నాకు. ఆ రోజు ఆ వార్త అన్నది నా జీవితంలో టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చింది. మరి ఈరోజు మీ ముందర నేను మాట్లాడటానికి అవకాశం ఇచ్చింది ఆ ఒక్క సందర్భమే. హ్మ్. మరుసటి రోజు స్వామీజీ గారొచ్చారు చూడాలి అని చెప్పేసి నాకొచ్చిన సందేశం అని చెప్పేసి నేనేమి పెద్ద పొంగిపోలేదు. ఎందుకంటే నాకు స్వామీజీ గారిని అంతకుముందు ఎంతోమందిని చూస్తూ వచ్చాను. కలుస్తూనే ఉన్నాం. నమస్కారాలు చేస్తూనే ఉన్నాం. కానీ మన కష్టాలు, నష్టాల వాళ్ళ వాటి యొక్క మార్పు ఏమీ కనబడడం లేదు. అది నాకు ఉద్యోగరీత్యా నేను బెంగుళూరులో ఉన్నాను. నాకు ఉన్న ఒక ఉద్యోగ సందర్భంగా మరి మా వాళ్ళందరూ కూడాను ప్రతి స్టేషన్‌లో కూడా అక్కడక్కడ ఉన్న ముఖ్యస్థులలో స్వామీజీ వారిని కూడా నాకు పరిచయం చేస్తూ వచ్చేవారు ప్రతి జిల్లాలో. సో, నేననుకున్నాను ఆ రోజు సరే అలాగే ఈ స్వామీజీ కూడాను చూస్తాము అన్న సాధారణమైనటువంటి ధోరణితో నేను ఆహ్, ఆ వెహికల్ అక్కడికి పోవాలి. ఈరోజు ఆఫీస్‌కి వద్దని చెప్పా మా డ్రైవర్‌కి. సో, పత్రిజీ గారు మరి ఆయనతో పాటు మన సాయి కుమార్ రెడ్డి గారు. ఈరోజు నాకు తెలుసు సాయి కుమార్ రెడ్డి. ఆ రోజు నాకు తెలియదు. వారిద్దరూ అక్కడ కనపడ్డారు. ఇంకొకరు ముఖ్యస్థులు ఉండేవారు. ఆయన కూడా నాకు ఇప్పుడు తెలుసు కానీ అప్పుడు తెలియదు. ఆయన కూడాను ధర్మవరం పిరమిడ్ మాస్టర్ అన్నమాట. వాళ్ళంతా కూడాను కారణ జన్మలు. ఆ యొక్క ఆ కారణంతోనే వారు వచ్చేసారన్నమాట. పత్రిజీ గారి సాన్నిహిత్యం వారు పొంది అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పంథాలో వారు చేరారు. నేను ఆయన వారు దిగినటువంటి స్థలానికి వెళ్ళాను నేను. సాధారణంగా వెళ్ళాను. ఏమీ అనుకోలేదు. ఏదో జరుగుతుందని ఏమీ మనకు తెలియదు. అక్కడికెళ్ళిన తర్వాత స్వామీజీ గారి దగ్గర పోయిన తర్వాత ఎంతో భయభక్తులతో ఉండాలి కదా! స్వామి అంటే. అందుకని కాస్త దూరంగా కూర్చున్నాను నేను ఆ రోజు. అప్పుడు నాకు ఎవరు స్వామీజీ అక్కడ ఉన్న వాళ్ళలో అని కూడా తెలీదు. సో, ఆ రోజు మొదటగా మరి న నన్ను పిలిచారు. "ఎందుకు మీరు అంత దూరంగా కూర్చున్నారు?" అని చెప్పారు. అప్పుడు నేను గ్రహించాను స్వామీజీ గారు వారు అని చెప్పేసి. మరేమీ మాట్లాడకుండా దగ్గర పోయి కూర్చున్నాను. తర్వాత ఆశీర్వదిస్తారేమో అని చెప్పేసి చూశాను. కానీ ఆయన ఇంకొక మాట చెప్పారు. ఏమని చెప్పారో తెలుసునా? "ఎందుకొచ్చారు మీరు నా దగ్గరికి?" అన్నారు. ఆ ప్రశ్న నాకు చాలా చాలా వివిధ రకాలుగా నాకు తోచిందనమాట. ఎందుకిలా అడుగుతున్నారు? అంటే ఏదైనా పని ఉంటేనే వస్తారు లేకపోతే రారు అని ఆయన ఉద్దేశ్యమా ఏమిటి? అని చెప్పేసి ఏమీ నాకు తోచలేదు. కాకపోతే ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా! అప్పుడు నేను బెంగుళూరులో అధికారంలోనే ఉండేవాడిని. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశాను. పనిచేస్తూ ఉండేవాడిని. అధికారము, హోదా అన్నీ కూడా ఉండేవి. సో, నేను అందుకని నాకేమీ కోరికలంటూ లేవు. కాకపోతే మరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా! అని చెప్పేసి నేను సాధారణంగా ఏమని చెప్పాను తెలుసా? మీ ఆశీర్వాదం కోసం వచ్చాను స్వామీజీ అన్నాను. సో, అంతటితో ముగుస్తుంది అనుకున్నాను నేను. కానీ పత్రిజీ గారు వెంటనే మరో బాణం వేశారు. ఏమన్నారు తెలుసా? "మీకు నా ఆశీర్వాదంతో ఏం పని చెప్పండి" అన్నారు. "నా ఆశీర్వాదంతో మీకేం పనండి?" అన్నట్టుగా ఆయన ప్రశ్న వేశారు నాకు. అది ఇంకొక షాక్ అనమాట నాకు. అదేంటి అందరూ కూడాను మీ ఆశీర్వాదం కోసం వచ్చాము అనంటే అందరూ ఆశీర్వాదంతో ఇస్తారు. చాలా సంతోషంతో మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆ విధమైనటువంటి భావన అందరికీ ఉంటుంది కదా! అలాగే నాకు కూడాను ఉండింది. కానీ ఇది విపరీతంగా కనపడ్డది. అలాగా నేను ఆలోచన చేస్తున్న సమయంలోనే ఆయన చెప్పారు.
అదేంటి నా ఆలోచన, నా ఆశీర్వాదమే మీకు కావాల్సొచ్చింది? మీ జీవితానికి మీకు జీవించటానికి మీకు చేత కాదా? మీ పనులు మీరు చేసుకోలేరా? మీ జీవితంలో మంచి తీసుకురావడానికి, సంతోషం తీసుకురావడానికి ఎంతమంది కావాలి చెప్పండి అన్నాడు. నేనొక్కడిని సరిపోతానా? సో, ఈ విధంగా ఆయన చూసారా? సందర్భాన్ని ఎలాగ ఉపయోగించుకున్నారు అనంటే, ఈ మాటలు నన్ను బాగా కలిసివేశాయి. ఎందుకనంటే, అంతకుముందు కూడాను ఎన్నో స్వాములు చూశాను కానీ, ఏ స్వామి ఇలా మాట్లాడలేదు. మన గురించి ఇంత ఆరా తీసి, మన యొక్క క్షేమ సమాచారాల గురించి ఆలోచన చేసే ఆ యొక్క సందర్భం ఉంది కదా! చాలా చాలా మనకి అమాంతంగా ఒక ప్రేమ అంటూ, ఒక భయము అంటూ, వారిని ఇంకా అడగాలి అన్న కుతూహలం అన్నీ కూడా పెరిగాయనమాట. చూసారా? అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోలేరా? మీ జీవితం మీరు జీవించలేరా? అంటూనే మనకి పాఠం చెప్పేశారాయన. ఏం పాఠం చెప్పారు అనంటే మళ్ళీను నేను చెప్పాలి మీకు. ఆయన ఏమన్నారు వెంటనే తర్వాత, మీరు అహం బ్రహ్మాస్మి అన్న వేదోక్తి అసలు మీరు వినలేదా? ఎంత పెద్ద ఆఫీసర్‌లై వస్తారు కదా! అది కూడా చెప్పారు. ఆ మాట పలుకుతూనే నాకు మొత్తం సాంతం అర్థమైపోయింది. ఎందుకంటే నేను చిన్నతనంలో సంస్కృతాధ్యయనం చేశా. ఒక 10 సంవత్సరాలు సంస్కృతం పఠించాననమాట. సో, ఈ పదాలన్నీ నాకు కొత్త ఏం కాదు. కాకపోతే ఆయన తెచ్చిన ఆ సందర్భంలో ఆ మాట నిశితంగా నాకు సంపూర్ణంగా అర్థమైపోయింది. ఏ అహం బ్రహ్మాస్మి అన్న మాట ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి. మనమే భగవంతులము, మీరే భగవంతుడు అని వేదాలు చెప్తూ ఉంటే, మీరేమో నా ఆశీర్వాదం కోసం వచ్చారు. మీలోని మీ భగవంతుడిని మీరు చూడలేరా? అన్న ఈ పాఠం అన్నది అమాంతంగా నాకు తెలిసిపోయిందనమాట. ఆ రోజే చెప్పాను స్వామీజీ, పరిపూర్ణంగా నాకు అర్థమైపోయింది. మీరేం చెప్పదలుచుకున్నారో నాకొచ్చేసింది. ఇక మీదట నేను తప్పకుండాను మీ యొక్క కార్యభారాన్ని నేను నిర్వహిస్తాను. ఇదే పంథాలో నేను నడుస్తానని చెప్పేసి ఆ రోజే డిసైడ్ చేసి ఆయనకు అప్పుడే చెప్పేశాను. అప్పుడన్నారు పత్రిజీ గారు, "యూ హ్యావ్ టు డూ ఆల్ దిస్ వర్క్." మీరు ఈ ఒక్క ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ధ్యాన శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మొత్తం కర్ణాటక అంతా మీరు చూడాలి అని చెప్పేసారన్నారు. చూసారా? ఆ విధంగా నాకు మొదటి రోజే అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆత్మ దర్శనం అన్నది, సత్య దర్శనం అన్నది దొరికిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డేనే అప్పుడే మా ఇంటికి పిలుచుకెళ్ళామనుకోండి. ఆ తర్వాత అక్కడ ఒక సత్సంగం జరిగింది. అక్కడ కూడాను అద్భుతమైనటువంటి పాఠాలు మాకు చెప్పారు. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, పక్క ఇంటి వాళ్ళందరూ కూడాను చాలా చాలా సంతోషించారు. విలువలేని, తెలియలేని ఆ! అద్భుతమైనటువంటి రహస్య సూత్రాలు అన్నీ కూడాను ఆయన ఒక్కొక్కటి చెప్తూ ఉంటే, అందరూ మైమరిచి అలాగే నోరు వెళ్ళగబెట్టి చూశారు. అందరూ అర్థం చేసుకున్నారు జీవితం అని చెప్పేసి. ఎంత సమయం? కేవలం గంట, గంటన్నరలోనే అంత మార్పు తీసుకురావటానికి అలాంటి పదాలు ఆయన ఉపయోగించారు. సో, నెక్స్ట్ డేనే అప్పుడు ఏం చేశాను తెలుసునా నేను? కర్ణాటకలో మొట్టమొదటిగా బెంగుళూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని చెప్పేసి రిజిస్టర్ చేసేసాం. అప్పటి నుండి నా యొక్క ధ్యాన జీవితంలో చేయవలసినటువంటి కార్యభారాన్ని నేనే చేయాలి అని నిశ్చయం చేశాము. తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళందరిని కూడా పెట్టి, అందరికి కూడాను ఈ ధ్యానం రావాలి అని చెప్పేసి వాళ్ళను కూడాను కల కూడు కూడి చేర్చుకొని ప్రతి 2 నెలలకి ఎలాగ వీలవుతే అలా ప్రతిసారిని బెంగుళూరుకి రప్పించి ఆడిటోరియంస్‌లలో లేదా కళ్యాణ మంటపాలలో పత్రిజీ గారి డిస్కోర్సెస్ అనమాట ఉపన్యాసాలను అరేంజ్ చేయటం అన్నది పరిపాటిగా జరిగిపోయిందండి. ఆ విధంగా 10 సంవత్సరాలు నేను పనిచేశాను. అద్భుతమైనటువంటి అనుభవాలను నా చేతికి దొరికాయి. దాదాపు 70-80% బెంగుళూరు సిటీలో పత్రిజీ గారి యొక్క ఉపన్యాసాలు జరిగాయి.
అందులో అద్భుతం ఏంటంటే చూడండి, ఆయన నుంచి పాఠాలు నేర్చుకోవడం చెప్పండి అంటే, మొట్టమొదట నేను ఉపన్యాసం అరేంజ్ చేసిన మంచి ఇందిరానగర్‌లో అద్భుతమైనటువంటి ఆడిటోరియం తీశాను. మొట్టమొదటగా ఫస్ట్ టైమ్. అప్పుడు ఆ రోజుల్లో కరపత్రాలు వేసేవాళ్ళం. ఇప్పటిలాగా సోషల్ మీడియా ఏమీ లేదు. డిజిటల్ మార్కెటింగ్ లేదు. అన్నీ కూడా కరపత్రాలనమాట. పాంప్లెట్స్. మనం అది వేసేసి పేపర్‌లలో వేసి అందరికి మనం చెప్తూ వచ్చాము ఆ రోజు. చూసారా? చాలా కష్టసాధ్యంగా ఉండేది. జనాన్ని సేకరించటం, చెప్పటం అన్నది. మొదటి రోజు మొదట ఉపన్యాస క్లాస్‌కి ఆ రోజు ఏమైంది తెలుసా? సాయంకాలం అంతా వెళ్ళాము. అక్కడ వచ్చిన జనం ఎంతమంది అని మీరు చెప్తే మీరు వింటే ఆశ్చర్యపోతారు. అక్కడ కేవలం 20 మందే వచ్చారు. జనమే లేరు. మేము ఎంతో ఓహ్! పని చేశాం. కానీ జనమే లేరు. కేవలం 20, 25 కంటే ఎక్కువ లేరు. అప్పుడే నేను అనుకున్నాను పత్రి సారు బాగా బాధపడతారు, కోప్పడతారు అని అనుకున్నాను. కానీ ఆ రోజు నాకు జీవితం పర్యంతము కావాల్సినటువంటి పాఠం చెప్పారాయన. ఏం పాఠం చెప్పారో తెలుసునా? హ్మ్. ఒక్కరొచ్చినా కూడాను మనం ఉపన్యాసం సాగిస్తాం. ఎంతమంది అని కాదు. ఎలాంటి వాళ్ళు అనేది ఇంపార్టెంట్. ఈ 20 మంది కూడాను మీరు చెప్పిన తక్షణం వచ్చారు అనంటే, ఎంత ఆసక్తి ఉంటే వాళ్ళు రాకుండా ఉంటారు. వాళ్ళు వచ్చి ఉంటారు చెప్పండి. ఎప్పుడు కూడాను ఎవరిని కించపరచకూడదు మనం. వచ్చిన ఒక్క మనిషి అయినా సరే, అద్భుతమైనటువంటి దివ్య సందేశం కోసం వచ్చారు కాబట్టి, మన విధి మనం చేయాలి. అక్కడ జరిగేది జరుగుతూనే ఉంటుంది. జీవితంలో ఉన్నటువంటి అద్భుత రహస్యం ఇదే. మనం ఏదో అనుకుంటూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. ఎదురు చూడనవసరం లేదు. జరిగేది మన యొక్క ప్రయత్నం మాత్రమే మనం చేయటం అన్నది ఎప్పుడూ సర్వసిద్ధంగా ఉండాలి అని చెప్పటంతో మేము పనిచేసే కార్యకర్తలం ఉన్నాం కదా! మేమే 10 మంది ఉన్నాం. అక్కడ ఉన్నది హ్మ్. 20 మంది అంతే. అంత పెద్ద హ్మ్. హాలు. అది దాదాపు 700 మంది హాలనమాట. హ్మ్. ఆ విధంగా అతను సమాధానం చెప్పేప్పటికి అందరికి కూడాను అందరూ శాంతంతో ఉండిపోయారు. ఎందుకంటే పాపం అలజడి ఉంది అందరిలో. మేమంతా పని చేసాము. ఎవరు రాలేదే. కానీ సత్యం వేరు. ఎంతమంది అని ఆయన చూడలేదు. అతి మధురంగా, సుమధురంగా అతను చెప్పారు. ఉన్న సత్యం ఏమిటంటే, మనం క్లాస్ చేయటాని కోసం వచ్చాము. మనం చేయాలి అంతే. సో, స్టార్ట్ చేసేసాము. అంతా చెప్పేశారు చక్కగా. ఆ 20 మంది కూడాను 2 గంటల సేపు అక్కడే కూర్చున్నారు. ఆ 20 మంది రాను రాను 50 మంది అయిపోయారు. మనకు తెలియదు. వచ్చేస్తున్నారు. సో, మొదలుపెట్టటం మన కర్తవ్యం. అది జరగటం, అది అంత్యం కావటం అన్నది మనం ఒక అడుగు వేస్తే 10 అడుగులు అవే జరుగుతా వస్తాయి అన్న ఒక సత్యాన్ని ఆయన ఆ రోజు నాకు నేర్పించారు. ఇక అప్పటి నుండి వెనక్కి చూసిందే లేదు. ఎక్కడైనా సరే ఫటాఫట్ వేసేయటమే. పత్రిజీ గారిని పిలవడం, దూకటం అంతే. ఆ విధంగా దాదాపు మొత్తం బెంగుళూరు సిటీనే కాకుండా కర్ణాటక రాష్ట్రమంతా కూడాను జిల్లాలో కాకుండా తాలూకా హెడ్ క్వార్టర్స్‌లలో కూడాను ఈ యొక్క సమావేశాలు మరి చేయించటం. తద్వారా నాకు కావాల్సినటువంటి జ్ఞానం లభించటం అన్నది ఆ కాకతాళీయంగా వచ్చేసింది. ఆటోమేటిక్‌గా వచ్చేసింది. పత్రిజీ గారు మాటలన్నీ కూడాను నాకు సాన్నిహిత్య రూపేణ వచ్చేసాయి. సో, ఆ విధంగా దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు పత్రిజీ గారి సాంగత్యంతో మరి ఆయన చెప్పినటువంటి ముత్యం లాంటి మాటలు. ఏ మాట అయినా సరే. మచ్చుకి చూడండి ఆయన చెప్పిన ఒక మాట, "మీరంతా భగవంతులే" అని చెప్పారు. "ఆల్ ఆఫ్ యూ ఆర్ గాడ్స్" అని చెప్పారు. అలా చెప్పినటువంటి మహానుభావుడు చూపించండి ఎక్కడైనా ఎవరు లేరు. అదేదో 7, 8వ శతాబ్దంలోనో, ఏదో 9వ శతాబ్దంలోనో మన శంకరాచార్యుల వారు చెప్పారు. శివోహం, శివోహం అన్నారు. మరి ఆ రోజు ఎవరికీ అర్థం కాల
ఆయన్ని బాధపెట్టారు. అర్థం కాలేదు. జనానికి రాలేదు. చూసారా? కానీ అలా కాకుండా పత్రిజీ గారు ఒక విలక్షణమైన రీతిలో అదే మాటలని మధ్యకాలంలో ఎవరు చెప్పడానికి సాహసించలేదు. అందరికీ తెలుసును. పెద్ద పెద్ద మహానుభావులందరూ కూడాను అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రంలో అంతా కూడా ఆరితేరిన వారు. మరి ఆహ్, ఉద్దండ పండితులు అందరూ కూడాను ఉన్నారు. కానీ అందరికి తెలుసు. కానీ ఎందుకో మరి చెప్పడానికి సాహసం దొరకలేదు వాళ్ళకి. ఎవరిని కూడా మీరు దేవుళ్ళు అని ఎవరినూ సంబోధించలేదు. చూపించలేదు. చెప్పలేదు. హ్మ్. అది కేవలం పత్రిజీ గారి వల్లనే జరుగుతూ ఉన్నది. హ్మ్. హ్మ్. అద్భుతమైనటువంటి దివ్య రహస్యం. యుగ యుగాలకు కూడాను చెందినటువంటి సత్యాన్ని ఆయన ముక్కుసూటిగా ఎవరైనా సరే ఉన్న విషయం తెలుసుకోవాలి అన్న ఉద్దేశ్యంతో, మానవాళి సంతోషంగా ఉండాలి అనే ఏకైక లక్ష్యంతో తన జీవితాన్నంతా కూడాను ధారపోసి ఒక్క సత్యాన్ని పామరులకు చేయాలి, తెలియాలి. వారి కన్నిటిని తుడవాలి అన్న ఏకైక లక్ష్యంతో పోరాడిన వ్యక్తి పరిపూర్ణ వ్యక్తి కాక ఇంకేమవుతాడండి చెప్పండి. అద్భుతమైన మహాన్ శక్తి ఆయన. అలాంటి శక్తి ఆ సమయంలో మనం ఉండటం మన అదృష్టం. అవే కాదు, ఆయన పలికిన పలుకులు అన్నీ కూడాను అద్భుతమైనటువంటి ఆహ్, జీవితకాలం పనికొచ్చే మాటలే చెప్పాడాయన. సాధారణంగా ఆయన ఒక 2, 3 మాటలు చెప్పారు. అందరు పిరమిడ్ మాస్టర్లకు ఈ రోజున తెలుసు. మన జీవితానికి సంబంధించినటువంటి అన్ని మాటలు అందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా ఈ ఈ యొక్క ప్రాపంచిక విషయంలో అవసరమైనటువంటి 3 ముఖ్య అంశాలు చెప్పాడాయన. ఎవరిని కూడాను నిందించవద్దు అని చెప్పాడు. ఎవరిని కూడా జడ్జ్ చేయవద్దన్నాడు. నో జడ్జ్‌మెంట్ అన్నారు. నో కామెంట్ అన్నాడు. నో కంప్లెయింట్ అన్నాడు. చూసారా? నో జడ్జ్‌మెంట్, నో కంప్లెయింట్, నో కామెంట్. అంటే ఏంటి? ఎవరిని గురించి నీవు ఆలోచన చేసి తలపాటు చేసుకోవద్దు తండ్రి అన్నాడు. అసలు అందరూ కూడా భగవంతుడే అని చెప్పేసి మీరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. వారు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అన్నెసెసరీలీ డోంట్ పోక్ యువర్ నోస్ ఇంటూ సంబడీస్ లైఫ్. ఇతరుల జీవితాల్లో తొంగి చూడొద్దు, చెయ్యి పెట్టవద్దు అని చెప్పిన ఘనుడతను. విడమర్చి విద్యాగంధం లేని వాళ్ళకు కూడాను అర్థమయ్యే రీతిలో ఈ యొక్క భాషలతో చెప్పారాయన. మనం గుర్తించాలి అది. అందుకనే ఈరోజు లోకమంతా దాసోహమన్నది ఆయనకి. ఆ చిన్న వాక్యాలు మాకు చెప్పగలిగారు కదా! అని చెప్పేసి. ఎవరి జీవితంలో తొంగి చూడవద్దు. దట్స్ ఆల్. నీ జీవితం నీవు చూసుకోను తండ్రి అన్నాడు. నో జడ్జిమెంట్ అన్నాడు. నో కంప్లెయింట్. ఎవరి గురించి నిందా వాక్యాలు పలకవద్దు. పరుషము వద్దు. పరుష వాక్యాలు వద్దు అన్నాడు. నీ పని నువ్వు చూసుకో అన్నాడు. నో నో బ్లేమ్. అంటే నిందించవద్దు. నో కంప్లెయింట్. ఎవరిపైన మీరు కంప్లెయింట్ చేయొద్దు. ఏదైనా చేయాలి ఉంటే మీరు సమాధానం చేయండి. మీరు పని చేయండి. అంతే. తక్కువ ఉంటే పూర్తి చేయండి. దట్స్ ఇట్. ఏదైనా తప్పులు ఉంటే మీరేం చేయాలి? ఒప్పు చేయాలి. అంతేగాని కంప్లెయింట్ చేయకూడదు. అంతేగాని శిక్షించకూడదు. నొప్పించకూడదు. ఎవరండి ఈ ప్రాపంచికంలో ఆ మాటలు చెప్పటానికి? ఎవరు సాహసిస్తారు చెప్పండి? ప్రతి తప్పును కూడాను దండించు అని చెప్తుంది ప్రాపంచికం. హ్మ్. ఏమి తప్పు చేస్తే మీరు శిక్షించాలి అని చెబుతుంది. తల్లి బిడ్డల దగ్గర నుండినే హింస స్టార్ట్ అవుతూ ఉన్నది ఈ రోజుల్లో. ప్రతి చిన్న తప్పుకి హింసను ఫేస్ చేస్తున్నారు ఈరోజు పిల్లలు. తెలుసో తెలియకో జరుగుతూ ఉంది. నో మిస్టేక్స్ ఆర్ క్రైమ్స్ అని చెప్పాడాయన. అద్భుతమైనటువంటి వాక్యాల్లో చెప్పాడు. తప్పు అంటే ఏమిటి అని. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ బాబు అన్నాడు. మానవుడికి తప్పు చేయటం అన్నది సహజంగా వచ్చింది. కానీ ఒకసారి తప్పు చేస్తే నో వరీ, నో హింస, నో శిక్ష, నో పనిష్మెంట్.
మీరంతా ఎందుకు తప్పు వెంట వెళ్తున్నారు? ప్రతిసారి హింసిస్తున్నారు, తిడుతున్నారు, పిల్లల్ని కొడుతున్నారు. ఇవన్నీ ఎందుకండి?" అని చెప్పాడతను. మరి తప్పు చేస్తే ఏం చేస్తారు సార్? తప్పు చేస్తే ఒప్పు చేయాలి నీకు తెలిస్తే. లేకపోతే గమ్మున కూర్చో. కానీ కొట్టవద్దు, తిట్టవద్దు. చూసారా? మరి శిక్ష దేనికి అనంటే శిక్ష నేరము చేస్తే శిక్ష. క్రైమ్ మిస్టేక్ ఈజ్ నాట్ ఎ క్రైమ్. కైండ్లీ అండర్‌స్టాండ్ దిస్ అని చెప్పాడు. ఒక క్లాస్‌లో జరిగిన సందర్భం అన్నమాట ఇది. మిస్టేక్ ఈజ్ నాట్ ఎ క్రైమ్. ఇట్ క్యాన్ బి కరెక్టెడ్. ఒప్పు చేయవచ్చు. మీకు తెలిస్తే శుభ్రంగా దిద్దండి. చెప్పండి. సలహా ఇవ్వండి. బట్ హింస నో. అదే ఒక నేరము చేశాడనుకోండి. అది శిక్షార్హము అది. దానికి వేరే రూల్స్. మీరు ఇంటిలో జరిగే చిన్న చిన్న తప్పులు, ఒప్పులకి ఇంత బాధ, ఇంత హింసను పడుతూ ఉంటే మరి జీవితమంతా కూడాను విరక్తి కలుగుతుంది కదా! అది మానండి అన్నాడు. చూసారా? జీవిత పర్యంతము ఉపయోగపడే వాక్యం. అందరి జీవితాలకు సంబంధించినటువంటిది ఈ వాక్యం. అవును సార్. ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. ప్లీజ్ అండర్‌స్టాండ్ థట్. సో డోంట్ గో ఫర్ హింస. డోంట్ పెయిన్ పీపుల్. తిట్టవద్దు. ఎందుకు తిట్టాలి చెప్పండి? తిట్టడం, తిట్టించుకోవడం జరుగుతూనే ఉంటుంది. సో, యూ షుడ్ నెవర్ రియాక్ట్ అని. అందుకని నో కంప్లెయింట్ అన్నాడు. తర్వాత నో జడ్జిమెంట్. ఎవరిని కూడాను ఇలాగా అని చెప్పేసి జడ్జ్ చేయొద్దు. యూ ఆర్ ఎ ఫూల్ అని చెప్పొద్దు ఆఖరి 3 నిమిషాలు. అని చెప్పేసన్న. నో జడ్జ్‌మెంట్, నో కంప్లెయింట్ అండ్ నో కామెంట్. ఎవరిని విమర్శించవద్దు అని చెప్పాడు. చూసారా? ఈ 3 ముక్కలు అద్భుతమైన రీతిలో ఈ ఈ ఈ యొక్క మన భూలోక యాత్రకు సంబంధించినవి. ఒక చిన్న చిట్కాతోనే దుఃఖాన్ని దూరం చేసేసారాయన. అలాంటి సూత్రాలు ఎన్నో పెక్కు. మరి ధ్యానం శాస్త్రంలో ఉన్నదే అది. ధ్యానం చేయగా వస్తున్నది. ఇంకోసాట చెప్పాడాయన. మెడిటేషన్ ఈజ్ క్లోజింగ్ యువర్ మైండ్, నాట్ ది ఐస్ ఓన్లీ. యూ షుడ్ క్లోజ్ ది మైండ్ బాబా. అండ్ యూ షుడ్ ఓపెన్ ది హార్ట్ for others. Close the mind for others. You have to use your mind for your own purposes. నీ గురించి ఆలోచించటానికి నీకు మనసొచ్చింది. నీ కళ్ళెందుకొచ్చాయి? నీ పనులు చూసుకోవడానికి, చూడటానికి వచ్చాయి. అంతేగాని వేరే వాళ్ళని చూడటానికి కాదు బాబు అన్నాడు. మన ఇంద్రియాస్ అన్నీ కూడా మన పనులు చేసుకోవడానికి వచ్చాయే తప్ప ఇతరులను కొట్టడానికో, తిట్టడానికో, ఇబ్బంది పెట్టడానికో ఇవన్నీ కూడా ఉపయోగించరాదు. అవర్ మైండ్ ఈజ్ ఫర్ అస్. వేరే వాళ్ళను తప్పుగా అర్థం చేసుకొని నిందించటానికి కాదు. మరి మెడిటేషన్‌లో జరిగేదేమిటనంటే హార్ట్ ఓపెన్ అవుతుంది. ఎందుకనంటే ఆత్మ అన్నది హృదయ భాగంలో తిష్ట వేసి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనసు ఖాళీ అవుతుందో అప్పుడు ఆత్మ అక్కడికి వచ్చి ఆ మనస్సును కంట్రోల్ చేసి అద్భుతమైనటువంటి ప్రేమ పదార్థాన్ని అందిస్తుంది మనసులో. హృదయ భాగమంతా కూడా బయటికి పోవాలి. పరులకు మీరు ఉపయోగించాలి. అంటే బీ కైండ్ టు అదర్స్. స్పీక్ ఫ్రమ్ యువర్ హార్ట్. దయాగుణం పెట్టుకోండి. కంపాషనేట్ అన్నారు. కంపాషన్ పెట్టుకోండి. అది ఎక్కడి నుండొస్తుంది? ధ్యానం చేస్తేనే అది మీకు బయటికొస్తుంది. ఇతరులను నిందించటం మానుతుంది. మనసు పరిపరి విధాలా పోదు. కట్టేస్తారు. అప్పుడు హృదయ భాగంలో నుండి ఆ భగవత్ శక్తి ఏదైతే ఆత్మ పదార్థం ఉందో అది తన స్వభావంతో అందరినీ కూడాను అద్భుతమైనటువంటి రీతిలో దయాగుణంతో అందరినీ కూడాను కలిసిమెలిసి ఉండేట్టు టుగెదర్‌నెస్ అనమాట. లవింగ్ ఫ్యాక్టర్. ప్రేమతత్వంతో మనం సహజీవనం చేస్తాము. సహజీవనం ఈజ్ ఇంపార్టెంట్. చూసారా? ఇలాంటి చిన్న చిన్న మాటల్లోనే చెప్పారు. ఆయనేం వేదాలు చెప్పలేదు. ఉపనిషత్తులేమి ఉద్ఘాటన చెప్పలేదు. పెద్ద పెద్ద గ్రంథాలన్నీ కూడా ఏమీ చెప్పలేదు. కానీ అందులో ఉన్నటువంటి అంత సారమంతా కూడా 2, 3 ముక్కల్లోనే చెప్పారు.
అదే విధంగా కూడాను మొట్టమొదటిగా ఆయన అడ్రెస్ చేయటం అన్నదే మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తిప్పి రాసేశారు ఆయన. ఏమిటి? మీకంతా తెలుసు. మై డియర్ ఫ్రెండ్స్ అన్నారు. హ్మ్. మై డియర్ మాస్టర్స్ అన్నారు. అండ్ మై డియర్ గాడ్స్ అన్నారు. చూసారా? మై డియర్ ఫ్రెండ్స్ అంటే అర్థం ఏంటి? మనమంతా ఫ్రెండ్స్ అని అర్థం. హ్మ్. నో శత్రుత్వం బాబా. హ్మ్. నో ఎనిమిటీ హియర్. దేర్ ఇస్ నో ఎనిమీ అట్ ఆల్. ఆల్ ఆర్ ఫ్రెండ్స్. అయిపోయింది. ఒకటే మాట. మిత్రత్వ భావం చూసారా? అందుకనే మైత్రేయ అతను మైత్రేయుడయ్యాడు. మైత్రేయ బుద్ధ. బుద్ధ ఆల్సో హాస్ డన్ సేమ్ థింగ్ అండ్ ఇట్ ఈస్ రీకమ్యూనికేటెడ్ నౌ. మైత్రేయుడు మిత్రత్వం అన్నమాట. అందరూ మిత్రులే. చూసారా? నో ఎనిమీ హియర్. అలాగే మాస్టర్ అన్నాడు. యు ఆర్ మాస్టర్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ జీవితం మీ చేతిలో పెట్టుకోండి అన్నాడు. మీరు మాస్టర్‌గా ఉండాలి. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. యు ఆర్ నాట్ ఎ మాస్టర్ ఫర్ అదర్స్. మీరు ఇంకొకరిని శాసించకూడదు. ఎందుకంటే మీరు వాళ్ళకి మాస్టర్ కాదు బాబు అన్నారు. వాళ్ళు మాస్టర్స్. ఎవరికి వారే మాస్టర్స్. యూ ఆల్సో బీ పర్ఫెక్ట్ అండ్ బీ ఎ మాస్టర్. లెర్న్ హౌ టు లివ్. డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అన్నాడు. చూసారా? అన్ని వేదాల సారం అదే. వేరే ఏమీ లేదు. తత్వమసి యువర్ ఆల్సో దట్ అన్నాడు. అంటే ఏంటి? మీరే భగవంతులు అన్నారు. కాబట్టి భగవంతుని యొక్క ఆ భావన మనలో పెట్టుకొని ఏమీ తక్కువ లేకుండా పరిపూర్ణంగా మనం జీవించవచ్చు అన్నది చూపించాడాయన. అట్లాగే మై డియర్ గాడ్స్ అన్నాడు. చూసారా? అంటే అందరూ భగవంతులు. అహం బ్రహ్మాస్మి. అహం అంటే ఏంటి? నేను అని చెప్పేసి. మనమంతా కూడా నేను, నేను అని మాట్లాడుతూ ఉంటాము. కానీ ఎవరికీ నేను అంటే ఎవరికీ తెలీదు అర్థం. కానీ మన భారతదేశ విజ్ఞాన భాండాగారంలో మొదటి అక్షరమే అహం బ్రహ్మాస్మి. చూసారా? హ్మ్. అది పట్టుకున్నాడు సార్. పట్టుకొని ఎంత చక్కగా మనకి చెప్పేశారు. మీరంతా భగవంతులు మై డియర్ గాడ్స్ అని చెప్పేశారు. అంటే ఏంటి? ఆ వేద రహస్యాలన్నీ కూడా అందులో ఉండిపోయాయి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, సోహం ఇవన్నీ కలిపి వెరసి ఆ మాట. అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటి? నేనే బ్రహ్మ అన్నాడు. నేను అని మీరు వాడుతున్నారు కదా! మనమంతా వాడుతున్నాం. అంతదాకా తెలీదు. సార్ చెప్పేంత వరకు నాకు తెలీదు. నిజంగా. నేను సంస్కృతాన్ని అధ్యయనం చేశాను. అహం బ్రహ్మాస్మి అని చదివాను. కానీ అది కేవలం పరీక్షకే అని చెప్పేసి నేను అనుకున్నాను ఆ రోజు. మార్కులైతే హ్మ్. వచ్చాయి. కానీ జీవితంలో దుఃఖం పోలేదు. చూసారా? పత్రిజీ గారి ఆ వాక్కుల ద్వారా సత్యం అన్నది ఆ రోజు నాకు ప్రతి క్లాస్‌లో కూడా ఒక పాఠమే నాకు. నిజమే కదా! వచ్చారు. ఎన్నో ఎన్నో అద్భుతాలు చెప్పారాయన. భగవంతులంతా కూడాను మనమే అని చెప్పేసి, ఆ రోజు శంకరాచార్యులు ఏమైతే చెప్పారో, అది ఈరోజు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పటంలో దిట్ట అయిపోయారాయన. అందుకనే ఆయన్ని ఓ రోజు మనం పరిపూర్ణ వ్యక్తి అని చెప్పగలుగుతున్నాం. యాహ్! మరి ఎన్ని పనులు చేయించారు నాతో తెలుసా? అన్ని పనులు కర్ణాటకలో ఒక్కడిగానే నేను అన్నీ కూడాను చేయాల్సి ఆయన ఒక్కరని తెలిసి కూడా అన్నీ చెప్తూ వచ్చేసారు. ఎందుకంటే జరగాలి అంతే. ఏదో ఒక మిషతో పని జరుగుతూ ఉంటుంది. అన్నీ చేయించారాయన. క్లాసెస్ కండక్ట్ చేయించారు. తర్వాత యజ్ఞాలు చేయించారు. క్లాసెస్ చేయించారు. ఓకే. పిరమిడ్ పార్టీని పెట్టించారు కర్ణాటకలో మొదటగా. చూసారా? అన్నీ ఇన్నోవేషన్స్ అన్నీ కూడా. పిరమిడ్ పార్టీ చేయించేశారు. తర్వాత 10 సంవత్సరాల తర్వాత అకాడమీ పెట్టాలి నువ్వు అని చెప్పేసన్నాడు. పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అని ఒకటి పెట్టు. నేనైతే ఒక గంట సేపు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాను. అలా వింటారు, మళ్ళీ మొదటికొస్తారు. మీరు అలా కాకుండా వారిని శాంతంగా, పరిపూర్ణంగా కొన్ని ఒక విధంగా అందరికీ ఆధ్యాత్మిక ఒక సబ్జెక్ట్ మీరు చెప్పాలి. దాన్ని అంతా తయారు చేయి చూస్తాను అన్నాడు. ఆ మాట వింటేనే నాకు చాలా సంతోషమైంది. అప్పుడు నాకున్నటువంటి తెలిసినటువంటి జ్ఞానంతో అన్నీ కూడాను సంకరించుకుని 3 కోర్సులుగా విభజించి అంతా చేసి సార్‌కి చూపించి పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అని స్టార్ట్ చేశాము. 2010లో స్టార్ట్ చేశాం. హ్మ్. ఆ కోర్సుల ద్వా ఆ కోర్సుల ద్వారా అందరికీ కూడాను ధ్యానం యొక్క ప్రాశస్త్యం ఎట్లాగా ఉంటుంది? ధ్యానం అంటే ఏంటి? హ్మ్. ధీహి ప్లస్ యానం ధ్యానం. ఇలాంటి పాఠాలన్నీ కూడా అందులో మనకి ఆహ్, అందులో పెట్టేసామనమాట. ప్యాక్డ్ అప్ విత్
పర్ఫెక్ట్ సబ్జెక్ట్స్ అనమాట అందులో. అందులో మొత్తం 45 టాపిక్స్ ఉంటాయి. అందుకనే నేను మన పిరమిడ్ మాస్టర్‌లకంతా కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. అందరూ కూడాను 45 టాపిక్స్ తీసుకోవాలి. మీరు ఆ టాపిక్ ఒక్కొక్కటి ఓ గంట సేపు అందరికి కూడాను చెప్పుకుంటూ పోవచ్చు. ఈ రోజున అందరూ కూడాను పత్రిజీగానే పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మనకి పత్రిజీ లేరు అన్న విషయమే తెలీదు. ప్రతి వాళ్ళలోనే పత్రిజీగా కనపడుతున్నారు మనకి. ఎవ్రి పిరమిడ్ మాస్టర్ ఈస్ వర్కింగ్ యాస్ పత్రిజీ ఓన్లీ. నో వే డిఫరెన్స్. అలాంటి ముద్ర వేసిపోయారు సార్ పత్రిజీ గారు. భూలోకంలో ఒక పర్మనెంట్ రబ్బర్ స్టాంప్ వేశారు. ఆనాపానసతి అని చెప్పేసి. ఒక రబ్బర్ స్టాంప్ కొడితే ఎలా ఉంటుంది చెప్పండి? జరగదు ఎప్పటికీ. కదా! అలా వేసేశారు. ప్రతి వాళ్ళ పైన ప్రతి పిరమిడ్ మాస్టర్ పైన ఒక ముద్ర వేసేశారు. అయిపోయాయి. యాహ్! భూలోకంలో దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాస్ ఇంప్రింట్ అంటారు కదా! ఇంప్రింట్. అలాంటి ఇంప్రింట్ వేసేశారు ఈ భూమండలంలో. అది చెరగదిక. ఎన్ని యుగాలైనా ఇంక జరగదు. జరుగుతుంది. ఇప్పుడు హ్మ్. ఆనాపానసతి పోయి ఇప్పుడేమంటున్నారు జనం తెలుసా? పత్రిజీ మెడిటేషన్ అన్నారు. హ్మ్. చూసారా? అంతగా జనానికి నచ్చింది, మెచ్చారు. తర్వాత చేస్తున్నారు. ఆ! ఇంప్లిమెంటేషన్‌లో పోయింది అనడానికి ఇదొక నిదర్శనం. నాకు ఎంతోమంది అడుగుతూ వస్తున్నారు. "సార్ మీరు కోర్స్ చేస్తారు కదా!" అవునండి. "పత్రిజీ మెడిటేషనా మీరు చెప్పేది?" అలా అడుగుతున్నారు. అంటే ఏంటి ఆనాపానసతి బుద్ధుడు తీసుకొచ్చినా కూడా, ఆ శ్వాస మీద ధ్యాస అన్నది అది ఉన్నా కూడా, వారికి తెలిసింది ఇప్పుడేంటంటే పత్రిజీ మెడిటేషన్ అనే తెలిసిపోయింది. ఎంత సంతోషం మనకి తెలుసా ఈరోజు? మెడిటేషన్ పేరే పత్రిజీ అని చేశారు కదా! అంతటి మహానుభావుడు అని చెప్పేసి మనం పడవలసినటువంటి విషయమే. ఆల్ పిరమిడ్ మాస్టర్స్ ఆర్ గ్రేట్. వెరీ ప్రౌడ్ ఆఫ్ పత్రిజీ. యాహ్! అంతగా మనం ఇంతకంటే పరిపూర్ణత ఎక్కడ ఉండదు. యెస్. ఈరోజు భారతదేశమే కాకుండా అన్ని దేశాలలో ఎక్కడికి వెళ్ళినా కూడాను సునాయాసంగా ఏం కష్టాలు లేవు ఇందులో. ప్రతి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. పిరమిడ్ మాస్టర్ కూడాను చక్కగా మైక్‌లో మాట్లాడుతున్నారు. జూమ్‌లో మాట్లాడుతున్నారు. ఆ రోజుల్లో నేనున్నప్పుడు ఏమీ లేదు. ఇవన్నీ చూసిన తర్వాత నాకెంత సంతోషం అవుతుందనంటే, ఆ రోజు, ఈ రోజుకి కంపేర్ చేసుకుంటే ఎంతగా మనం ఓకే. ఈ యొక్క ధ్యాన వ్యాప్తి ఎంతగా చక్కగా జరిగింది. అంత ఘాటుగా, ఇంత సిన్సియర్‌గా మరి ఎంత సఫలత, సాఫల్యత తీసుకొచ్చినటువంటి మహాన్ వ్యక్తి మరొకరిని మనం చూడలేదు. దట్ ఈస్ పత్రిజీ అని చెప్పేసి. హి ఈస్ ఎ యాహ్! కంప్లీట్ పర్ఫెక్ట్ పర్సన్. ఎవరైనా ఉన్నారు చూపించండి అంటే, మనం ఓన్లీ పత్రిజీ ఓన్లీ వెల్కమ్ టు ది పాయింట్. యెస్. నో అదర్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఫైన్. అదే మీ టైం యాహ్! చాలా ఎక్కువవుతుంది. ఇలా మాట్లాడొచ్చు ఎంతైనా సరే. అయ్యో! నో ప్రాబ్లమ్ సార్. నో ప్రాబ్లమ్. నో సో, ప్రాబ్లమా? మీరన్నారు కదా! మీ పైన ఒక బాధ్యత అంటూ పెట్టారు. బెంగుళూరులో ఇలా చేయమని చెప్పి ఒక అకాడమీనే స్థాపించి చేయమని ఆయన చెప్పారు కదా! అందులో మరి వెంకట్ గారు అద్భుతమైనటువంటి శైలిలో తీసుకొస్తున్నారు చూడండి. హి ఈస్ ద రైట్ సార్ పర్సన్ అండ్ కాన్సెప్టే రైట్ సార్. సబ్జెక్ట్. వెంకట్ సార్ కాన్సెప్టే ద కంప్లీట్ మ్యాన్ అన్న చూసారా? కాన్సెప్ట్. మరి మొత్తం ఆ బృందం అంతా కూడాను వాళ్ళు దే ఆర్ డూయింగ్ వండర్‌ఫుల్ గాడ్‌లీ వర్క్ చేస్తున్నారు. మీకు హ్యాట్స్ ఆఫ్ వెంకట్ గారు. ఎన్ని థాంక్ యూ సార్లు సార్. హ్యాట్స్ ఆఫ్ థాంక్ యూ చెప్పినా సార్. అది తక్కువే. యెస్. థాంక్ యూ సార్. థాంక్ యూ అందరికి సో మచ్. కావాల్సినటువంటి కన్నీటి తుడుపు దీని వల్లనే సాధ్యమవుతుంది. ఎంతోమంది చాలా బాధపడుతూ ఉన్నారు. మన ప్రపంచంలో ఉన్నవాళ్ళు కాకుండా ఇతర ప్రపంచంలో చూస్తే చాలా హింస ఉంది ఈ రోజుల్లో. చూసారా? అందుకని మనం వాళ్ళని మనలోకి తీసుకురావాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనుషులు ఈ ఇంటిలో హింసనే ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. డొమెస్టిక్ ఫ్రంట్‌లోనే చాలా వయలెన్స్ ఉంది. మార్కెట్‌లో వయలెన్స్ ఉంది. దేశాల్లో ఉంది. ఇంటర్నేషనల్‌లో ఉంది. చూసారా? ఇంత వయలెన్సు మనం ఎంత పెరుగుతూ ఉంటే అది కూడా అలా పెరుగుతూ వస్తుంది. కాబట్టి మనం ఇంకా ఎక్కువగా కష్టపడాలి. మరి పత్రిజీ తరఫున మనం ఇలాంటివన్నీ కూడాను వి హావ్ టు టేక్ అప్. దేర్ ఈస్ నో అదర్
నా ఓకే. యొక్క పర్సనల్ గ్రాటిట్యూడ్ టు యూ. గ్రేట్‌ఫుల్ టు యూ ఇన్ ఫ్యాక్ట్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పిరమిడ్ స్పీచెస్ సొసైటీలో మెయిన్ పిల్లర్స్‌లో ఒక మెయిన్ పిల్లర్ మీరు. సో, మీ నుంచి ఈ అభినందనలు రావడం ఖచ్చితంగా నాకు స్పెషల్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో, మీరు ఏదైతే పత్రి గారి ద్వారా ఆ ఎసెన్స్ తీసుకొని మరి ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించారో, సో, అది ఈ ప్రపంచానికి అర్థమయ్యేలా చేయాలనే నా చిన్న ప్రయత్నం సార్ ఇది. కోర్స్ మీరు చాలా సహకరించారు. బెంగుళూరు వచ్చినప్పుడు మీ యాహ్! షూటింగ్ అప్పుడు అంతా కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యెస్. నేను మళ్ళీ బెంగుళూరు వస్తున్నాను సార్. వచ్చి మిమ్మల్ని ఓకే. కలుస్తాను ఇంకోసారి. తప్పకుండా. యెస్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో రైట్ మచ్. సార్. ఓకే. ఎస్ సార్. ఓకే. చాలా చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు. సార్. యాక్చువల్లీ ఐ సార్, ఫీల్ సార్, వెరీ సార్ నాకు వెరీ క్వెషన్ వెరీ సార్ వెరీ నాకు హ్యాపీ క్వెషన్ ఉంది సార్. ఒక చెప్పండి. క్వెషన్ ఉంది. ఎందుకంటే బెంగుళూరులో మీకు అంత రెస్పాన్సిబిలిటీ సార్ ఇచ్చినప్పుడు, ఆ విశ్వాసం మీకెలా కలిగింది? అంటే ఇవ్వగానే నేను చేయగలనా? ఏంటి ఇది పని? ఆయన ఏ విశ్వాసంతో ఆయనిచ్చారో మనకు తెలుసు. ఆయన వే ఆఫ్ పర్సెప్షనే వేరు మన గురించి. బట్ మీకెలా కలిగింది ఆ విశ్వాసం అనేది? అంతటి గొప్ప ఆ! విశ్వాసం రావాలంటే అది దట్ కూడా ఇంత ఇంపార్టెంట్. లాంగ్‌గా యెస్. తీసుకువెళ్తూనే ఉన్నారు సార్. ఎక్కడ అంటే గివ్ అప్ ఇవ్వకుండా, బ్రేక్ డౌన్ అవ్వకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు కదా! సో, యెస్. ఎలా ఆ ఎనర్జీ? ది దీనికి సమాధానం నేను చెప్తానండి. హౌ ఓకే. మాస్టర్ లైక్ దట్. సార్ ఒక ఎంత స్పష్టంగా మాస్టర్ మాట్లాడుతున్నారు సార్ తెలుగు మళ్ళీ. నేను అదే యాహ్! చూస్తున్నాను. ఆ విషయం 100% నేను సార్. అది కూడా మీరు చెప్పింది పాయింటే అది. ఎందుకంటే సార్‌ను మొదట్లో 97 అక్టోబర్ మంత్‌లో కలిసినప్పుడు, ఆ సార్‌ని విన్న తర్వాత ఏదైతే నాలో ఆలోచనలు వచ్చాయో, ఆ రోజు నేను ఒక 10 రోజులు ఆఫీస్‌కి సెలవు పెట్టానండి. హ్మ్. అర్థమైందా? 10 డేస్ ఐ డిడ్ నాట్ గో టు ఆఫీస్. ఎంత హ్మ్. బిజీగా ఉన్నాను కూడాను. హ్మ్. ఆ రోజు సెలవు పెట్టాను. కేవలం ధ్యానమే చేశాను. ఆ ధ్యానంలో తప్పకుండా అది అక్కడ వచ్చినటువంటి అనుభవాలు నన్ను నిలబెట్టేశాయి. వి హ్మ్. హావ్ టు గివ్ దిస్ బెనిఫిట్ టు ఎవ్రీబడీ అని చెప్పి. నేను చిన్నప్పుడన్నీ కూడా చదివిన అంశాలన్నీ కూడాను నాకు తిరగతోడి వచ్చేసాయన్నమాట. సృష్టి రహస్యం అన్నది తెలియకుండా ఎంతమందో అలాగే పామరులుగా వెళ్ళిపోతూ ఉన్నారు. సత్యం అన్నది తెలియకుండా అబద్ధాలతోనే నడిపేస్తూ ఉన్నారు అందరూ. ఎందుకంటే నేను ఆఫీస్‌లో కూడాను అందరు జనంతోనే ఉండేవాడిని. నేను ఉండేది టెలిఫోన్ రెవెన్యూ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేసేవాడిని. చాలామంది యాక్చువల్లీ సో మెనీ కంప్లెయింట్స్, సో మెనీ అంత అంత పబ్లిక్‌తోనే డీలింగ్ ఉండేది నాకు. ఎంతోమంది అవస్థ పడుతూ ఉండేవాళ్ళు. అందరికి కూడాను సాయం చేసేవాడిని. కానీ ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అంతా ఇంత పెట్టుకొని, చక్కగా వాళ్ళకి అది అందించినప్పుడు, వాళ్ళ కష్టాలు ఎన్ని తొలగిపోతాయి అన్నది నాకు తెలిసొచ్చింది ఆ రోజు. సో, నాకు తెలుసుకున్న జ్ఞానమంతా తిరగతోడి వచ్చేసింది నాకు. సో, అక్కడి నుండి ఐ హావ్ డిసైడెడ్ వెరీ ఫర్మ్‌లీ దట్ ఐ షుడ్ డూ దిస్ టార్గెట్. దిస్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ అని చెప్పేసి. ఆ రోజు నేను చదువుకున్నప్పుడు మా మాస్టర్‌లకి సత్యం దొరకలేదు. వాళ్ళు కేవలం పుస్తకాలు చూసి చెప్పారు అని కూడా నాకు తెలిసిపోయింది. నాకు ఎంతో మా మాస్టర్స్ అంటే చాలా గౌరవం ఆ రోజుల్లో. ఎందుకంటే చాలా సంస్కృతం అంతా నేర్చుకున్నాను వాళ్ళతో చక్కగా. కానీ ఈ జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు అనిపించింది, ఈ జ్ఞానం నాకు వాళ్ళు ఇవ్వలేదే ఆ రోజు అని చెప్పేసి. చూసారా? తేడా వచ్చేసిందనమాట అందులో. సో, అమాంతంగా షిఫ్ట్ అయిపోయింది నాకు. కాన్షియస్‌నెస్ షిఫ్ట్ షిఫ్ట్ అయిపోయింది. నో, వి హావ్ టు దేర్ ఈస్ నో అదర్ గో. తెలిసిన తర్వాత ఆలస్యం చేయకూడదన్న. కానీ సర్వీస్‌లో ఉన్నాను కదా! అప్పుడు మరి విద్యుక్త ధర్మంగా నేను చేయవలసిన పని చేయాలి కదా! అందుకని చాలా మార్పులు ఆఫీస్‌లో కూడా తీసుకొచ్చాను. అంతా లిబరలైజ్ చేశాను. చాలామంది చాలా సంతోషపడ్డారు. ఎక్కువ పని చేయడం కూడా జరిగింది నాకు. నా మా ఉద్యోగస్తులందరూ కూడాను నా కింద పనిచేసే వాళ్ళంతా కూడా చాలా సహాయం చేసుకుంటూ వచ్చారు చక్కగా. దాంతో పేపర్‌లలో నా పేరు పడ్డది. సాధారణంగా ఏం చేస్తూ ఉంటారంటే ఏదో కంప్లెయింట్‌లొస్తే పేపర్‌లో వస్తది. హ్మ్. అది ఒకరోజు నాకు మా ఉ పై అధికారి చెప్పాడు, "సింహప్ప గారు మీరు పేపర్ చూసారా?" అని చెప్పేసి కన్నడలో. "ఓకే సార్, ఏమైనా కంప్లెయింట్ ఉంటే చెప్పండి" అన్నాను. చేసిస్తానని చెప్పి.
కంప్లెయింట్ కాదు, అది కాంప్లిమెంట్ బాబు నీకు. చక్కగా రాశారు. ఏమని రాశారు అనంటే దాంట్లో హెడింగ్ రాశారు, హియర్ ఈజ్ అన్ ఆఫీసర్ హూ లిజన్స్ టు యూ అని. చూసారా? ఓహ్! అంత సరళత. మీకు ఇంకా क्या बात है! ఇంకొక దృష్టాంతం ఏమంటే, మా ఆఫీస్‌లో ఉన్న వాళ్ళలో 80 మంది ఉన్నారు. అందులో కనీసం 70 మంది నుండి 72 మంది వుమెన్ ఎంప్లాయీసే ఉండేవారు. యూ అండర్‌స్టాండ్? హ్మ్. సిటీలలో అది కామన్. అందరూ ఉద్యోగస్తులు అందరూ వాళ్ళే ఉంటారు. అందరూ కలిసి టూర్ వేశారు. ఒక పిక్నిక్ మాకు మీరు పిలుచుకుపోవాలని నాకొచ్చి చెప్పారు. చూసారా? మరి అంతదాకా వేరు. ఈ ఈ ఈ యొక్క పత్రిజీ యొక్క సాన్నిహిత్యం జరిగిన తర్వాత, ఆఫీస్‌లోని మార్పులు జరిగిన తర్వాత వారి నుండి ఆ మాట నేను విన్నాను. చూసారా? సో, అప్పుడన్నాను, నేను ఎక్కడంటే అక్కడికి వెళ్తాను. మీరొస్తారా నాతో పాటు అని చెప్పేసి. నో ఇష్యూ సార్, విల్ ఫాలో యూ అన్నా. నో, ఐ విల్ గో టు అండమాన్ అన్నాను. హ్మ్. దేశం విడిచిపెట్టిపోతానన్నా. సార్ ఎక్కడికైనా సరే పోదాం సార్ అన్నా. సో, ఓహ్! బిలీవ్ మీ నాట్, దట్ డే ఆల్ పీపుల్ దే హావ్ టేకెన్ ఇనిషియేటివ్. వాళ్ళే ఇనిషియేట్ తీసుకొని టికెట్స్ వాళ్ళే అంతా తయారు చేసి 25 families we went to Andamans. That is a kind of coexistence. That's a kind of a sort of మనం టుగెదర్‌నెస్ అంటే అలా ఉండాలి. See? And all people they come along with their families. Husbands and wives. Okay. పిల్లలతో పాటు. సో, we have done like that. అంటే ఏంటి? మార్పొచ్చేస్తుందనమాట. చూసారా? ఆ రోజు అలాంటి మార్పులు నాకు నాకు అలా ఆ అనుభవం వస్తూనే ఇంకా కొంచెం ఎక్కువ ఉత్సాహం. దట్ ఈస్ వాట్ వీ హావ్ టు గో ఆన్ డూయింగ్ ఇట్ అని చెప్పేసి. ఎంతోమంది. సో మెనీ డీఈస్ హావ్ ఫాలోడ్ మీ. డివిజనల్ ఇంజినీర్స్ అంతా కూడాను దే యూజ్డ్ టు ఫాలో మీ. ఓకే. సారు కొంతమంది నాకు ఫ్రెండ్స్ ఉండేవారు వైశ్య బ్యాంక్‌లో అక్కడ ఇక్కడ కొంతమంది ఆఫీసర్స్ ఉండేవారనమాట. వారి దగ్గర నేను పత్రిజీ గారిని పిలుచుకొని పోయి ఉపన్యాసం ఇప్పించాలని ట్రై చేశాను. ఒకసారి తీసుకెళ్ళాను కూడా. ఒకసారి ఒక చమత్కారం జరిగింది. ఏమిటనంటే, బ్యాంక్ ఆఫీసర్స్ అందరూ కూడా అలా అందరూ కూర్చున్నారు. సారుకు ఒక ప్రత్యేకమైనటువంటి కుర్చీ వేశారు. చక్కగా అలంకరించారు. ఆ టేబుల్ పైన అంతా ఫ్లవర్ ఇవన్నీ కూడాను అఫీషియల్ డెకోరం ఉంటుంది కదా! అవన్నీ పెట్టారు. సో, నేను పత్రి సార్‌తో పాటు వెళ్ళాం లోపలికి ఆడిటోరియంలో మన లెక్చర్ హాల్‌లోకి. వెళ్ళిన తర్వాత సార్ అంతా చూసారు. చూసుకొని వెళ్లారు. ఆ కుర్చీ పైన కూర్చోలేదు. దాని ఆ ఫ్లవర్ వాజు అవన్నీ కూడా తీసి నా చేతికిచ్చారు. తీసుకొని పక్కనే ఉన్నాను గదా! తర్వాత ఆ టేబుల్ పైన జబర్దస్త్‌గా కూర్చున్నారు. చక్కగా కూర్చున్నారు. హ్యాడ్ ఎ వెరీ కంఫర్టబుల్ సీటింగ్ ఆన్ ద టేబుల్. కుర్చీలో కూర్చోలే. టేబుల్ పైన కూర్చున్నారు. అక్కడ ఉన్న ఆఫీసర్స్ అంతా కూడాను దే వర్ టేకెన్ అబ్యాక్. ఉయ్! ఏమిటిది? వాళ్ళ దృష్టిలో ఎలాంటి స్వామీజీ అని అనుకోని ఉంటారు. నాకు భయంగా ఉండేది. అప్పుడు అనుకున్నాను నేను. ఓహ్! మరి ఎలాగా చూడాలి అని చెప్పేసి. సో, ఆ రోజు ఆ సంఘటన చూసారా? ఏమనుకుంటాం సాధారణంగా? అంతగా లైక్ చేయరని అనుకుంటాం కదా! కానీ క్లాస్ అయిన తర్వాత ఆ క్లాస్ కూడా ఎక్కువ కాదు. 30 మినిట్సే. 30 నిమిషాలే. ఎందుకంటే అది బ్యాంక్ కదా! 30 మినిట్సే. నేను అదే ఓకే అన్నాను నేను. 30 మినిట్స్‌లోనే ఆయన మాట్లాడిన తర్వాత ఆ బ్యాంక్ చీఫ్ మేనేజర్ వచ్చి ఆయన పాద నమస్కారం చేశారు. చూసారా? హుహు. ఎంతకంటే అద్భుతం ఎక్కడుండిందని. ఆయన ఎలాగ ఉన్నా సరే ఆయన మాటల్ని ఎవరు ఖాతరు చేయకుండా వదిలిపెట్టలేరు. ఆయన ఆయన మాట ఒక బ్రహ్మాస్త్రం. అద్భుతమైనటువంటి దివ్యాస్త్రం అనమాట. ప్రతి మనిషిని తాకుతుంది. ప్రతి హృదయాన్ని కూడా తట్టుతుంది అది. ప్రతి హృదయాన్ని తట్టింది. అందుకనే ఈరోజు పత్రిజీ గారు లేకపోయినా ఎంతమంది పనిచేస్తున్నారండి. లక్షల మంది పనిచేస్తున్నారు. ఇలాంటి మూవ్‌మెంట్ నభూతో న భవిష్యతి. మనము చూసాం ఎన్నో మూవ్‌మెంట్స్ ఏదో ఇండిపెండెన్స్ మూవ్‌మెంటు అని చెప్పేసి ఏదో మూవ్‌మెంట్స్ ఉన్నాయి కదా! కానీ అవన్నీ కూడా కేవలం ఒక ప్రాంతానికో, మన ఇండియాకు సంబంధించింది ఇండిపెండెన్స్ మూవ్‌మెంట్. కానీ
మెడిటేషన్ మూమెంట్ యావత్ ప్రపంచానికి సంబంధించింది. అవునా? ఈ మూమెంట్ అందరికీ, సకల Yes, sir. జగత్తుకి కావలసినటువంటి సబ్జెక్ట్ తీసుకున్నారు. మరి అందరినీ కూడాను పరిపూర్ణులుగా చేశారు. చేయాలని ప్రయత్నం చేశారు. అందరినీ కూడాను చేశారు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్. నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా కొన్ని ఉండేది. ఇంకా ఆయన అనుకున్నారు ఏదో ఒక స్పిరిచువల్ యూనివర్సిటీ రావాలి అని చెప్పారు. అంతా రాసిచ్చారు. అది కూడా మేము we will pursue that. We are on the job now. Okay. We will do whatever he wants, we do it. Okay. సో, ఈ విధంగా మరి సమయాభావం ఉంది. నాకు తెలీదు మీరు ఎంత పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. ఏం లేదు Anyway, సార్, అలాంటిది ఏం లేదు. I must thank you all, for giving me a wonderful time to me, to express my gratitude to our master, సో, ముఖ్యంగా మిమ్మల్ని కూడాను చాలా నేను ధన్యవాదాలు మీకు తెలుపుకుంటున్నాను. మరి అందరూ విన్న వాళ్ళందరూ కూడాను ఐ అడోర్ దెమ్, ఐ అడ్వైస్ దెమ్, బీ ఫ్రీ. ఆల్వేస్ వీ షుడ్ ఓన్లీ బిలీవ్ ఇన్ అవర్ సెల్స్. ఆత్మజ్ఞానం అన్నది మించినటువంటి ఆత్మజ్ఞానాన్ని మించిన జ్ఞానం అసలు లేదు. అహం బ్రహ్మాస్మి, అహం ఆత్మ గుడాకేశ అని చెప్పాడు. అన్నీ కూడాను శాస్త్రబద్ధంగా ఆయన పలికిన పలుకులు ఏది కూడాను ఒక్క పలు కూడాను అటు కాదు, ఇటు కాదు ఉండదు. సరి సమంగా ఉంటుంది. సమతుల్యంగా ఉంటుంది. మన బెంగుళూరు పిరమిడ్‌లో ఒకసారి చెప్పారు. బుద్ధ పూర్ణిమ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అందరూ కూడాను నాకంటే ఎవరు కూడా ఇందులో తక్కువ వాళ్ళు ఎవరు లేరు. అంతా నాతో సమానం అనేసారు. చూసారా? అంతమందికి ఆ విధంగా ఆయన తన వాళ్ళగా చేసుకున్నారు. సీ, దట్ ఈస్ ద గ్రేట్ ఇండివిజువాలిటీ. మనకంతా కూడాను అతను ఆదర్శప్రాయుడు అనమాట. అలా ఉండాలి మనం కూడా. ఓకే. బుద్ధ పూర్ణిమ అంటేనే మనకు తెలీదు. ఆయన వచ్చేంత వరకు తెలీదు మనకి. బుద్ధుడంటే కూడా తెలీదు. బుద్ధ పూర్ణిమ అసలే తెలియదు. ప్లస్ పత్రిజీ గారు వచ్చిన తర్వాతనే ఈ బుద్ధుడు, బుద్ధత్వము ఏదో ఒక విగ్రహం తీసుకొచ్చి పెట్టుకునే వాళ్ళం సార్ బుద్ధుడిని అని చెప్పేసి. నిజంగా నాకు తెలీదు. అవునా? చూసారా? బుద్ధ పూర్ణిమ అన్నది ఆ సార్ వచ్చిన తర్వాతనే మనకి ఆ జ్ఞానోదయం జరిగింది. ఓకే. సో, వెరీ వెరీ హ్యాపీ ఆన్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఉంది చెప్పడానికి. మళ్ళీ ఇంకో రోజు చెప్దాము. సమయం కాదు తప్పకుండా. కదా! తప్పకుండా సార్. ఇది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది ప్రోగ్రామ్. ఎక్కడ కూడా ఎండ్ లేదు. యెస్. sir. తప్పనిసరిగా. థాంక్ యూ సార్. థాంక్ యూ సో Thank మచ్. you, sir. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. యెస్. నేను Okay. పర్సనల్‌గా బెంగుళూరు వచ్చి మళ్ళీ థాంక్స్ చెప్తాను సార్ మీకు. అలాగే. యెస్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. యాహ్! సార్. అడగగానే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అనేసారు సార్ మీరు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. యెస్. యాహ్! ఆల్ ద బెస్ట్. ఫైన్. థ్యాంక్ యూ వెరీ థాంక్ మచ్. యూ సార్. అందరికి కూడాను శుభాకాంక్షలు. ఉన్న వాళ్ళకి, విన్న వాళ్ళకు అందరికి కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బై. థాంక్ యూ సార్. థాంక్ యూ. యాహ్! ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! సో, ఒక సీనియర్ మాస్టర్ యొక్క వారి నోటి వెంట వచ్చే మాటలు ఎంత ఉంటాయో పత్రిజీయే కనిపించారు కదూ మనకి. సో, మరి అలా అందుకే ఈ సజ్జన సాంగత్యం మనం ప్రతిరోజు చేసుకుంటూ వస్తున్నాం. సో, మరి ఇద్దరు మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ వస్తోంది. అవునా? సో, మరొక్క మాస్టర్‌ని మనం ఇప్పుడు మళ్ళీ కలవబోతున్నాం. సో, వారి సాంగత్యంలో ఈ సజ్జన సాంగత్యం చేసుకుందాం. సో, మరి వారి మాటల్లో కూడా జ్ఞానాన్ని అందుకుందాం. అండ్ వీరు చేసే సేవ ఎలా ఉంటుందంటే మనకి పత్రి సార్ 18 ఆదర్శ సూత్రాలను ఇచ్చారు. సో, వాటితో పాటుగా వ్యక్తిగత సూత్రాలని కూడా 13 సూత్రాలు ఇచ్చారు. సో, అవి ఏంటంటే ఫస్ట్ సూత్రం ఏదైనా సరే ఒక మాట చెప్తే పిరమిడ్ మాస్టర్స్ ఏమనాలంటే ఎస్ అనాలి. నో అనకూడదనమాట. కాదు, లేదు, వద్దు అన్న మాటలు అనకూడదు. యెస్ అని చెప్పాలంతే అన్న మాటకి పరిపూర్ణతని తీసుకొచ్చారు వీరు అని చెప్పొచ్చు. వీరిని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ సేవ చేసే విషయంలో మటుకు నాకెప్పుడు వీళ్ళు ఈ మాస్టర్ మటుకు
నాకెప్పటికీ ఆదర్శప్రాయులే. ఎందుకంటే అంతటి ఎనర్జీ నాకు గూడా గావాలి. నేను గూడా చేయాలని నేను గూడా కాంపిటీషన్‌గా ఫీల్ అవుతూ ఉంటాను. పోటీ పడతాను సార్‌తో. ఆయనకి తెలియకుండా నేను పోటీ పడతా ఉంటానన్నమాట. ఈ విషయం సార్‌కి గూడా తెలీదు. సో, మరి స మనం ఇప్పుడు పీఎంసీ ఛానల్ వారు ఎంత మారుమూల గ్రామాలకైనా వెళ్ళిపోయి వారి జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నారు. కానీ వీరు ప్రతి గ్రామానికి ఊరూరున తిరుగుతూ వారి జ్ఞానాన్ని అందిస్తూ వారిలో మార్పు తీసుకొస్తూ వస్తున్నారు ఫ్రెండ్స్. మాన్యువల్‌గా వెళ్ళి. మరి ఒకవైపు వారి ప్రాపంచికమైన జీవితాన్ని జీవిస్తూనే, అక్కడ అనుభూతిని పొందుతూనే, ఇక్కడ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణాన్ని ఎంతో చక్కగా చేస్తున్నారు. వారి సేవా నిరతికి మనం ఒక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేసుకుందాం. వారే ఆదర్ నుండి సిద్ధంగా ఉన్నారు బన్నూరు నారాయణ గారు. హాయ్ సార్. వెల్కమ్. మీకు 'ద కంప్లీట్ మ్యాన్' అనే ఈ ప్రోగ్రామ్‌కి వెల్కమ్. థాంక్ యూ సో మచ్. అండ్ ఆ డెడికేషన్‌కి కూడా మనం అది హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు సార్‌కి. యెస్ సార్. ప్లీజ్ కంటిన్యూ. సార్ మీరు ఎప్పుడొచ్చారు? ఏంటి? సార్‌లో మీరు చూసి నేర్చుకున్న విషయాలు స్వతహాగా మీరు చూసి నేర్చుకున్న విషయాలు ఏంటి? ఏం తెలుసుకున్నారు ఆయనలో? ఏంటంటే సార్ చెప్తే మనం నేర్చుకున్నది గ్రహించేది వేరు. బట్ ఆయనని చూసే చాలా మంది నేర్చుకొని మార్పు తెచ్చుకున్న వాళ్ళున్నారు. అలా మీరేం నేర్చుకున్నారు? ఓకే మేడం. నమస్కారం మేడం. నమస్తే. ముఖ్యంగా పత్రిజీ ఫిలిమ్స్ వెంకటన్న గారికి, తర్వాత ఈ 'ద కంప్లీట్ మ్యాన్' ప్రోగ్రామ్‌కి, శ్రీశక్తి పిరమిడ్, శ్రీశక్తి ఛానల్‌కు చాలా చాలా కృతజ్ఞతలండి. నాకు ఇంత గొప్పటి అవకాశం ఇచ్చినందుకు. నా పేరు బన్నూరు నారాయణ. నేను ఆధునిక పిరమిడ్ మాస్టర్ అండి. నేను గత 2009 సంవత్సరం నుంచి ధ్యానం చేస్తున్నాను. ముఖ్యంగా నాకు గురువులంటే అంతగా పెద్దగా ఇష్టం ఉండదండి. ఎందుకంటే గురువులు చాలామంది కాషాయ వస్త్రాలు ధరిస్తూ, నేను శ్రీశైలంలో చాలా మందిని చూశాను గురువులని. చాలా చోట్ల గమనిస్తూనే ఉండేవాడిని గురువులని. నాకంత పెద్దగా ఇష్టం ఉండేది కాదు. కానీ మొట్టమొదటిగా నేను పత్రి గారిని చూసింది మాత్రము ఫోటోలో చూశాను గానీ, రియల్‌గా చూసింది మాత్రము ఆదోని పిరమిడ్‌లో అండి. ఆదోని పిరమిడ్‌లో చూశాను. అప్పుడే మొట్టమొదటిగా చూసిన తర్వాత దాదాపు 200 మంది, 300 మంది గ్యాదరింగ్ అయ్యారు. దాంట్లో నేను ఉన్నాననమాట. నేను కూర్చున్నాను అంతమందిలో. పత్రి గారు నన్ను చూసి అంతమందిలో నన్నొక్కరిని ఇట్లా లేపారు. "లేయిరా" అని నన్ను లేపి నా కాళ్ళు నొక్కరా అని కాళ్ళు నొక్కించుకున్నారు. తర్వాత నా కళ్ళలో కళ్ళు ఇట్లే పెట్టి చూసారనమాట. నేను ఆ రోజే అనుకున్నాను. ఈయనే నాకు అసలైన గురువు అని నాకు ఆ రోజే అర్థమైందనమాట. ఈయనకి నాకు ఎన్నో జన్మలుగా సంబంధం ఉంది. అంతకుముందు నేను 2009 నుంచి ధ్యానంలో చేస్తున్నా గూడా, నేను అంతకుముందు ధ్యానం చేయకముందు పచ్చి మాంసాహారి. మందు విపరీతంగా తాగేవాడినన్నమాట ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఉండి. శ్మశానం అండ్ బార్ అండ్ రెస్టారెంట్ మాకు. రాత్రి పగలు మందు తీసుకెళ్ళి అక్కడే వితిన్ నాన్ వెజ్ గూడా అక్కడ వండుకొని తీసుకెళ్ళి అక్కడే తిని ఉదయం లేసొచ్చేవాళ్ళము. మాకక్కడే రాత్రి బస. అట్లాంటి ఇదిగా ఉండే వ్యక్తిని పూర్తిగా ధ్యానం నన్ను మార్చేసిందండి. నాకు జిలన్ భాషా గారి ద్వారా ధ్యానం పరిచయమైంది. ఆయన ద్వారా నేను ధ్యానం నేర్చుకున్నాను. నాకు తలకు దెబ్బ తగలడం వల్ల కింద పడి, దాని ప్రభావం వల్ల నేను పూర్తిగా నాకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, తర్వాత స్పాండిలైటిస్ నొప్పి, మెడ నొప్పి, తలనొప్పి, విపరీతంగా నొప్పి, మాటలు నత్తి రావడము, ఆయాసము, వితిన్ బాత్రూమ్‌కెళ్తే గూడా కళ్ళు తిరిగి పడిపోయేవాడిని. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు బయటకొచ్చేవాడిని. ఇట్లాంటి సిట్యుయేషన్ నుంచి నన్ను ధ్యానం బయటికి తీసుకొచ్చిందండి. తర్వాత పత్రి గారు నన్ను చూసిన తర్వాత ఫస్ట్ టైము నాతో కాళ్ళు నొప్పించుకున్నారు. ఆ రోజు నుంచి ఈయనే నాకు గురువు అని నాకు అర్థమైంది. తర్వాత నేను పత్రి గారితో నేర్చుకున్నదేంటంటే ముఖ్యంగా మొట్టమొదటిగా పద్ధతి. తినే పద్ధతి నుంచి సారు పద్ధతి అనే వర్డ్ నుంచి ఒక సబ్జెక్ట్ చెప్పారండి గుంతకల్లో. నేనేం చేశానంటే పత్రి గారంటే నాకు చాలా ఇష్టము. ఒకాయన గుంతకల్ మాస్టర్ ఏం చేశాడంటే, గుంతకల్ పిరమిడ్‌లో సార్‌కి ఒగ్గాని బజ్జీ అంటే చాలా ఇష్టం కాబట్టి మన వాళ్ళు ఒగ్గాని బజ్జీ చేశారు. సార్ నేను సార్‌కి ఇస్తాను సార్ ప్లేట్‌లో ఇవ్వండి అని తీసుకొని పెట్టుకొనొచ్చాను. అంటే ఆయన చాలా పెట్టాడు. నేను తీసుకెళ్ళి నాకు తెలీదు సార్ దగ్గర ఎట్లా ఏం కథ అని ఫస్ట్‌లోన.
సార్ దగ్గరికి తీసుకెళ్ళి సార్ అని సార్ ముందుకి తీసుకెళ్ళాను. సార్ నన్ను చూసి, "రేయ్ ఎదవ నా కొడక, నేను రాక్షసుడు అనుకున్నావురా? ఇంతటి తీసుకొచ్చావు కదరా నువ్వు? దయ్యం తిండిరా ఇది. ఏమైనా తిండిరా? పద్ధతి ఏమన్నా ఉందే? పద్ధతి పాడలేదు ఒక్కడికి. నా కొడకలారా మీకు ఈరోజు పద్ధతి గురించి నేర్పిస్తానని పద్ధతి గురించి చెప్పాడు మేడం. ఆ రోజు చాక్లెట్ తినేతో మొదలై, ఉగ్గాని బజితో మొదలై, ఎలా తినాలి ఏం కథ ప్రతి ఒక్కటి పద్ధతి గురించి చెప్పుకుంటూ వచ్చాడు మేడం. ఆ రోజు సబ్జెక్ట్ నాతో నుంచి మొదలైంది. ఆ రోజు తినే వ్యవహారంలోన ఎలా వడ్డించాలి, ఎంత వడ్డించాలి అనేది ఎలా తినాలి అని ఆ రోజు నేను సార్‌తో నేర్చుకున్నాను మేడం. మొట్టమొదటిగా పాఠం అదే నేను నేర్చుకోవడం. తర్వాత నేను నందవరంలోన సదానంద యోగాశ్రమానికి గురు పౌర్ణమికి వెళ్ళిన తర్వాత అక్కడ సార్ నన్ను చూసారన్నమాట. చూసి మరుసటి రోజు, "రేయ్ ఇక్కడ రారా" అన్నాడు అంతమందిలో. అంతా ఆనంద్ అన్న, నవకాంత్ అన్న అందరూ చాలా మంది ఉన్నారు. వైదేహి మేడం అంతా ఉన్నారు. పిలిసి "మేడం వీడు ఇంత చిన్న వయసులోన ఎంత ఇంత చిన్న వయసులోన ఒక చిన్న గ్రామంలో ఒక పెద్ద పిరమిడ్ కట్టాడు మేడం వీడు. వీడిని చూసి చాలా నేర్చుకోవాలి" అని చెప్పాడనమాట. అంటే నాలో అంటే పిరమిడ్ కట్టానన్న అహము కొంతైనా ఉందా లేదా సార్ పరీక్షించారు ఆ రోజు. అవును సార్ అక్కడ పిరమిడ్ అద్భుతంగా జరిగింది. మీరందరూ రావాలి అట్లా అని చెప్పాననమాట. చెప్తే, "రేయ్ నా కొడకా నిన్ను కొడతానురా" అని సార్ ముందుకొచ్చి నన్ను కొట్టడానికి వచ్చి, "కొడతానురా నా కొడకా" అంటే, "కొట్టండి సార్ ఈ శరీరమే మీది, ప్రాణమే మీది" అని ముందుకొచ్చాను. సారు వాయిగొట్టాడు మేడం. చంపలు కొట్టాడంట. కొట్టిన తర్వాత, "చూడండి వీడిని చూసి నేర్చుకోండి. వీడిలో ఇంతైనా అహం కనిపిస్తుంది ఆయనకి చూడండి. వాడు కొడతాడురా నా కొడకా" అంటే కూడా కొట్టిన తర్వాత కూడా ఎంత బాగా నవ్వుతున్నాడు వాడు. వాడు గింతు కూడా అహం లేకున్నట్లా ప్రవర్తిస్తున్నాడు. ఇలాగుండాలా, ఇలా యాక్షన్ చేయాలా, ఇలా ప్రతి ఒక్కరు ఇలా నేర్చుకోవాలా అని ఎంతోగానో ప్రచారం చేస్తుంటాడు వీడు అని చెప్పాడు మేడం. అక్కడ అంటే మనం ఎంత పని చేసినా నేను ఇది అనేది రాకుండా మనము వ్యవహరించాలని ఆ రోజు నేను సార్ దగ్గర నేర్చుకున్నాను మేడం. తర్వాత పత్రిక మేము మొత్తం ఆధ్వర్యంలో సెంటర్‌లు ఏర్పాటు చేసిన తర్వాత ఒక వీడియో తయారు చేసాం మేడం. గీతా మేడమ్, మేము అంతా కలిసి ఒక టీమ్‌గా ఏర్పడి ఆధ్వర్యంలో ఒక సెంటర్ తయారు చేసాం మేడం. ఆ సెంటర్ తయారు చేసి సెంటర్‌లు అన్ని 16 సెంటర్‌లు ఏర్పాటు చేసిన తర్వాత ఒక వీడియో తయారు చేసి పత్రికకి చూపించాలన్నప్పుడు బుద్ధా పిరమిడ్‌లో సార్‌కి చూపించాను మేడం. సార్‌కి ఆ వీడియో చూపించాము. దాంట్లో కొన్ని ఒత్తులు పోయినాయన్నమాట. వర్డ్స్ అన్నీ ఒత్తులు పోయినాయి. సార్ మొత్తం వీడియో చూసి సారు "రేయ్! మిమ్మల్ని చూసి నాకు జెలసీగా ఉందిరా. ఇంత అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు కదరా! ఈ దెబ్బతో ఆదాని మొత్తం ప్రచారం కంప్లీట్ అయిందిరా. ఆదాని మొత్తం ధ్యానం తెలిసిపోయింది. ధ్యానమయమైంది" అని చెప్పారన్నమాట. చెప్తే తర్వాత ఒత్తులు సార్ అన్నీ గమనించాడు. "ఎవర్రా టైప్ చేసి ఇచ్చింది అంతా" అంటే, "సార్ నేనే సార్ చేయించానంటే" "నెక్స్ట్ టైము ఒత్తులు పోకున్నట్లా టైప్ చేయించాలి చూడు. నెక్స్ట్ టైమ్ అది నేర్చుకో" అన్నాడు. ఆ రోజు నుంచి మేడం నేను ప్రతి ఒక్క పాంప్లెట్ నేను ఏదైనా ప్రింట్ చేపించేటప్పుడు ప్రతి ఒక్క ఒత్తులు, పొల్లు చెక్ చేస్తుంటానన్నమాట. నాకి రమణ సార్‌కి పాంప్లెట్ ప్రింట్ చేయించేటప్పుడు సార్ నేను ఎన్నో సార్లు కూర్చొని కరెక్షన్ చేస్తుంటాం. సార్ ఎడిటింగ్ చేస్తుంటారు. నేను కరెక్షన్ చేస్తుంటానన్నమాట. ఇప్పటికి అదే జరుగుతుంటది మేడం. ఆ విషయంలో నేను నేర్చుకున్నాను మేడం. పాంప్లెట్ విషయంలో గాని, తర్వాత వితిన్ బ్యానర్, ఫ్లెక్సీల విషయంలో గాని, ఇక్కడ ప్రచారాలు నేను చేసేటప్పుడు మేడం. వీటి విషయంలో సార్ దగ్గర ఆ విషయం నేర్చుకున్నాను. తర్వాత ముఖ్యంగా మేడం గణేకల్‌లో పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవానికి సారొచ్చారు. సార్ వచ్చిన తర్వాత అంటే సార్ రాకుండా ముందు మరుసటి రోజు సారొచ్చారు. సార్ అడిగారంట నన్ను గంగారాం సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, "వాడు ఎక్కడ పోయారురా వాడు? ప్రచారం జరుగుతుంటే గణేకల్ పిరమిడ్ కట్టినవాడు వాడు ఎక్కడ పోయారురా వాడు" అంటే, "లేదు సార్ వాడు గణేకల్‌లో ఉన్నాడు. అక్కడ రేపు ప్రోగ్రామ్ ప్రారంభోత్సవం అక్కడ పనుల్లో ఉన్నాడంటే" సరే. వాడినేం డిస్టర్బ్ చేయొద్దంలేండి. ఆయన అడిగినట్టు చెప్పొద్దని వాడు పరిగెత్తుకొని వస్తాడు మరి ఆడ పనులు విడిచిపెట్టి చెప్పుకున్నట్టున్నారు మేడం. తర్వాత మళ్ళీ మరుసటి రోజు మేము రాత్రంతా వర్క్ చేసొచ్చాం మేడం. వర్క్ చేసొచ్చిన తర్వాత ఆహ్, సారు తెల్లవారుజామున లేసారు. కాఫీ తాగుతున్నారని నాకి ఫోను చేశారు మన వాళ్ళు. ఆహ్, వెళ్ళి నేను ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అంటే రాత్రుల 12 వరకు మొత్తం టెంట్‌లేయడము అంతా పిరమిడ్ వర్కు అన్ని వంటల గురించి మొత్తం అన్నీ ఏర్పాట్లు చేసుకొని 2 గంటల వరకు మేడం. 2 గంటల వరకు మేలుకొని అన్ని వర్క్ చూసుకొని పడుకొని మరి తెల్లవారుజామున 5 లోపల ఆదంలో ఉన్నాను మేడం. సార్ దగ్గరికి వెళ్ళాలి, సార్‌ని కలవాలనే ఉద్దేశంతోని. నేను ఇట్లా వచ్చాను మేడం. గంగారాం సార్ వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టానిట్లా అందరూ అడ్డమున్నారు మేడం. అందరిని సార్ ఎలా చూసాడో తెలీదు. "రేయ్ ఇడియట్స్ అందరూ దూరం జరగండ్రా. అందరూ దూరం జరగండ్రా. దూరం జరగ పక్కకి తప్పుకుండ్రా" అని అందరిని పక్కకి జరగమన్నారు. తర్వాత నేనొచ్చేసి చూసి సారు, "రావయ్యా నీకోసం నేను ఎదురు చూస్తున్నాను రావయ్యా"
అని సార్ నన్ను మా మిసెస్‌ని పిల్లల్ని పిలిచి దగ్గరికి పిలిచి ఏమయ్యా విశేషాలు? ఏంటి? ఎట్లా అని చెప్పారన్నమాట. సార్ ఏం లేదు సార్ అంతా ఓకే. అంతా అద్భుతంగా జరిగింది సార్ ఏర్పాట్లన్నీ. ఏర్పాట్లేమి ఎలా ఉన్నాయి ఏం కథ అంటే ఏర్పాట్లన్నీ అద్భుతంగా బ్రహ్మాండంగా జరిగాయి సార్. ఏర్పాట్లు చేశాము. తర్వాత ఆహ్, నువ్వేమి తొందరపడకు. ప్రశాంతంగా, నిదానంగా నువ్వు గణేకల్‌కి వెళ్ళు. నేను వెళ్లి ఎమ్మెల్యే గారి ఇంటికెళ్ళి ఎమ్మెల్యే గారిని తీసుకొస్తాను. ఎమ్మెల్యే గారిని ఎందుకు తీసుకొస్తారంటే మేడం, ఎమ్మెల్యే గారు ఆ పిరమిడ్ నిర్మాణానికి 6,00,000 ఇచ్చారన్నమాట. వైఎస్ఆర్ సాయిప్రసాద్ రెడ్డి గారు. ఎమ్మెల్యే గారు ఆయన ఇంటికి నేను ఆయన ఇంటికెళ్ళి తీసుకొస్తాను. ఎందుకంటే మనకు 6,00,000 ఇచ్చాడు కదయ్యా పిరమిడ్‌కి. ఆయన్ని తీసుకొస్తానురా హ్మ్. నేను. నువ్వు ప్రశాంతంగా వెళ్లి నిదానంగా ఏమన్నా ఏర్పాట్లుంటే చేసుకో. కానీ నువ్వేమన్నా తిన్నావా నువ్వు అని సార్ అడిగారు మేడం వెళ్ళేటప్పుడు. ఏం తినలేదు సార్ ఇంకా. ఇప్పుడే సార్ నేను స్నానం చేసి మీ దగ్గరికొచ్చాను సార్. మిమ్మల్ని కలిసి గణేకల్‌కి వెళ్దామని వచ్చానంటే, "ఏమన్నా తిన్నావా నువ్వు లేదా?" అంటే, "లేదు సార్ తినలేదంటే." ఫస్ట్ ఎవడురా ఉండేది? ఇక్కడ రాండ్రా అని చెప్పానన్నమాట. అక్కడ ఇడ్లీలున్నాయి గదా! వాడికి పెట్టు. వాడు పనిలో పడితే వాడు ఏం తినడు. వాడి గురించి నాకు తెలుసు. వాడు ఏం తినడు. తిండి మీద ధ్యాస ఉండదు వానికి. పని మీద ధ్యాస ఉంటది వాడు. అని సార్ పిలిచి అక్కడ ఎవర్రా ఉండేది అని పిలిచి మాస్టర్‌లని పిలిచి ఇడ్లీ పెట్టమన్నారు మేడం. నాకు మా మిసెస్‌కి పిల్లలకి. నేను ఎందుకోసం తినలేదంటే అక్కడ వచ్చి కూడా అందరూ తింటున్నారు. నేను తినలేదు మేడం. ఎందుకోసం అంటే పిరమిడ్‌లో చాలా మందికి ఏర్పాటు చేశారు. అక్కడ సార్ వాళ్ళ ఇంట్లో కొంతమంది మాత్రం వరకే ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం పోయి తింటే అక్కడ నేను తినే బదులు వేరే వాళ్ళు తింటే అక్కడ ఓకే. నేను వెళ్లి గణేకల్‌లో కూడా తినగలను. కానీ సార్ ఉండి పనిలో పడితే వీడు గణేకల్‌కి వెళ్తే కూడా తినలేడు. ప్రారంభ సమయం పనిలో పడి అని సార్ గమనించి సారు తినిన తర్వాత "నువ్వు తినే పోవాలా ఖచ్చితంగా. తినే పోవాలి చూడు" అని చెప్తే తినే వెళ్తాను సార్. తినే వెళ్తానని తిన్న తర్వాత మరి పిలిచి "తిన్నావా లేదా నువ్వు ఫస్ట్" అన్నాడు. "తిన్నాను సార్. కడుపు నిండా తిన్నావా?" అంటే తిన్నాను సార్ అంటే, "సరే నువ్వు హాయిగా వెళ్ళు. నేను ప్రశాంతంగా వస్తాను. ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి వస్తానని" చెప్పాను. అంటే అక్కడ గూడా నేను ఒక తండ్రి ఒక బిడ్డని ఎంత ప్రేమగా చూసుకుంటారో, నా తండ్రి మా నాన్న లేడు మేడం. చిన్నగున్నప్పుడు మా నాన్న వెళ్ళిపోయారు. మా నాన్న యొక్క ప్రేమను నేను పొందాను మేడం ఆ రోజు. అసలు నాకనిపిచ్చింది అబ్బా! నిజంగా నిజమైన గురువంటే ఇలానే ఉంటాడు. అసలకి యాహ్! పిఎస్‌ఎంలో ప్రతి ఒక్కరి మీద ఇటువంటి ప్రేమ కురిపించడం వల్ల పిఎస్‌ఎం మొత్తం సార్‌కి ఆహ్, ఇదయింది మేడం. అందుకే నిజంగా అంటే పత్రి గారంటే అంత గొప్ప గురువని విశ్వం గుర్తించింది. సార్ దగ్గర ఆ ప్రేమ తత్వం నేను నేర్చుకున్నాను మేడం. నేర్చుకున్న తర్వాత ఆహ్, సార్ గణేకల్‌కొచ్చారు. గణేకల్‌కొచ్చి నేను ఎక్కడెక్కడో దూరం ఉన్నాను మేడం. సార్ కారు దిగిన వెంటనే ఆ డ్రమ్స్‌తో తీసుకురావాలని మన వాళ్ళు అంతా ఇది ఉన్నారు. నేను ఎక్కడెక్కడో దూరం ఉన్నాను మేడం. అందరూ చాలా మంది సార్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే సార్ ముందుకు వస్తున్నారు. నేను ఎక్కడెక్కడో దూరం ఉంటే సార్ నన్ను అంతమందిలో దిగిన వెంటనే ఎమ్మెల్యే గారిని పిలుచుకొచ్చి చేయి పట్టుకొనొచ్చి అక్కడ నిలబెట్టి నన్ను వెతుకుతున్నాడు సార్ నన్ను గమనిస్తున్నాడు. నన్ను గమనించి నన్ను హ్మ్. చూసి రాంగ్‌లో ఉన్నవాడిని "రావయ్యా" అని పిలిచి నన్ను చేయి పట్టుకొని నడిచాడు మేడం. అప్పుడు నా జీవితంలో మర్చిపోలేను మేడం ఈ అనుభూతి. ఒక్కసారి ట్రాన్స్‌లోకెళ్ళిపోయాను మేడం. సార్ చేయి పట్టుకొని నడవయ్యా పిరమిడ్ దగ్గరికన్నాడు. పిరమిడ్ దగ్గరికి తీసుకెళ్ళయ్యా నన్ను అని చెప్పాడు. నడుచుకుంటూ వెళ్ళాను హ్మ్. మేడం. ఒక్కసారి సార్ నా చెయ్యి పట్టుకున్నారు. మొత్తం నా బాడీ మొత్తం అపరిచితుల్లో ఎట్లా వైబ్రేషన్స్ హ్మ్. రాము నుండి అపరిచితుడు వచ్చేలాగా వచ్చినప్పుడు బాడీ మొత్తం ఎట్లా ఇదవుతుంది మేడం. అట్లా నాకు బాడీలో మొత్తం కరెంట్ షాక్ కొట్టినట్లయింది మేడం. ఒక్కసారిగా నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. నీళ్లు ఆ తిరిగాయి మేడం. వైబ్స్ అబ్బా! ఫీల్ అయ్యారు. అసలకి మేడం మొత్తం నా బాడీ మొత్తం వైబ్రేషన్స్ మేడం. ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపడేసినాను. మొత్తం ఒక ట్రాన్స్‌లో ఆ రోజు నుంచి మొత్తం పూర్తి ఇంకా చేంజ్ అయిపోయినాను మేడం నేను. అది నాకు ఆ రోజు ఏం జరిగిందో ఆయన చేతి స్పర్శనో మరి ఏంటో ఆయన ఏం చేశారో గాని మొత్తం పూర్తి చేంజ్ అయ్యాను. తర్వాతకి నా కళ్ళలో విపరీతంగా నీళ్లు తిరిగాయి. సార్ నన్ను చూసాడు. సార్ నన్ను చూస్తే అట్లే దిగిమింగుకొని మేడం. తర్వాతకి "వెళ్ళయ్యా పిరమిడ్ దగ్గరకని" సార్ నన్ను ఇట్లా చెయ్యి ఇట్లా అన్నాడు నా చెయ్యికి. అంటే నేను పరిగెత్తుకొనెళ్ళి నేను మా మిసెస్ ప్లేట్ పట్టుకున్నాము. పిరమిడ్ దగ్గరికెళ్ళి పిరమిడ్ ఓపెన్ చేసిన తర్వాత సార్ అడిగారు మేడం. "ఎలా కట్టారయ్యా పిరమిడ్ ఏం కథ" అని అడిగారు. ఎమ్మెల్యే గారిని గూడా మేడం ఎంత ప్రేమ మేడం అసలు అబ్బా! 6,00,000 ఇచ్చారు కదా మేడం. 6,00,000 ఇచ్చారని కాదు గానీ, మన పిరమిడ్ సొసైటీకి అన్ని వేళల్లో మనకి సపోర్ట్‌గా ఉన్నందుకు సార్‌ని వెళ్తూ అంటే స్టేజ్ మీద కూడా చెప్పారు. ఆహ్, మన ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే భూమండలం మొత్తం పిరమిడ్‌లొస్తాయా అని చెప్పడంతో ఆయన ఎమ్మెల్యే గారి ఆనందానికి హద్దులు లేవు. వెళ్ళేటప్పుడు హ్మ్. ఆయన్ని హగ్ చేసుకొని ఒక ముద్దు పెట్టుకొని ఎమ్మెల్యే గారిని "వస్తా అన్నయ్య నేను" అనేసి సార్ ఎళ్ళిపోయారు మేడం. తర్వాత ఇంకొక విషయం ఏం జరిగిందంటే మేడం
ఒకరోజు బుద్ధా పిరమిడ్‌లో మేడం సారు వచ్చారన్నమాట. సార్ వచ్చారు బుద్ధా పిరమిడ్‌లో. నన్నిక్కడ ఆదోని పిరమిడ్ సొసైటీ తరపున జాయింట్ సెక్రటరీగా ఎంపిక చేసిన తర్వాత ఆహ్, నేను సార్‌కి ఈ విషయం తెలపాలా? ఎలా తెలపాలా? సార్ నిర్ణయమే నా తుది నిర్ణయం అనుకున్నానన్నమాట. సార్ ఎలా చెప్తే నా జీవితం అలా పోవాలి. నాకు అధికారాల మీద వాటి మీద వీటి మీద ఆశ లేదు. నాకు ఈ పని చేయడమే తెలుసు అనేది నాకు లోపల నుంచి నా ఇన్నర్ చెప్తున్నాను. నేను సార్ దగ్గరికెళ్ళాను మేడం. సార్ ఇట్లా ఆదోని పిరమిడ్ సొసైటీ తరపున జాయింట్ సెక్రటరీగా ఇట్లా ఎంపిక చేశారు సార్. సార్ ఎట్లా సార్ మీరు చెప్పండి సార్ మీరు ఎట్లా చేయమంటే అట్లా చేద్దాం సార్ అంటే, కరెక్టే నన్ను కరెక్ట్‌గా ఎంపిక చేసినారు. నువ్వే అసలైనోడు. నీలాంటి వాడిని కాకపోతే ఎవరిని ఎంపిక చేస్తారు? నీలాంటి వాడిని ఎంపిక చేయాలా కరెక్ట్‌గా ఎంపిక చేశారు. నువ్వే దానికి పర్ఫెక్ట్. నువ్వు ఉంటేనే చాలా పనులు జరుగుతాయి అక్కడ. కంగ్రాట్స్ అని సార్ కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోయారు మేడం. ఆ తర్వాతకి ధ్యాన గ్రామీణము, ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు ఈ 2 ప్రాజెక్టులు తయారు చేసుకొని నేను బుద్ధా పిరమిడ్‌కొచ్చాను మేడం సార్‌ని కలవడానికి. కలవడానికొచ్చిన తర్వాత సార్‌కి చూపిచ్చాను. సార్ ఇది ధ్యాన గ్రామీణం, ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు ఇలా చేయాలనుకున్నాం సార్ అంటే, సారు చూసి అంతా వెరిఫై చేసి మొత్తం చూసి, "వెరీ గుడ్ ప్రాజెక్ట్ అయ్యా! ఈ 2 ప్రాజెక్టులు కలిపి చేయండి" అని చెప్పాడన్నమాట. అదే ప్రాజెక్ట్ ఇప్పుడు జరుగుతుంది మేడం మనకి. ధ్యాన గ్రామీణము, ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులు జరుగుతున్నాయి మేడం. అంతకుముందు నాకేం తెలియదంటే, మా ఇంటి మీద 2016లో పిరమిడ్ ప్రారంభోత్సవానికి పత్రి గారు వచ్చిన తర్వాత, పత్రి గారు వస్తున్నారని తెలిసారు. నేను చిన్న పిరమిడ్ మా ఇంటి మీద 6x6 పిరమిడ్. మా ఇంటికి చాలా మంది రారులే అంటున్నారు. నేను అంతకుముందు ధ్యానంలో పత్రి గారిని చూసుకున్నాను. ఏ డ్రెస్‌లో వస్తున్నారాయన రెడ్ డ్రెస్ ఏసుకొని, వైట్ ప్యాంట్ ఏసుకొని వస్తున్నట్టు నాకు ఈ ధ్యానంలో కనిపించింది. ఆ తర్వాత పత్రి గారు వస్తున్నారు. ఒక గ్రామం ఇస్వి గ్రామంలో పిరమిడ్ నిర్మాణం అయింది. దానికి ప్రారంభోత్సవానికి వస్తున్నారంటే, నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. ఎవరు అనుమతి లేకుండానే. ఆదోని పిరమిడ్ సొసైటీ సభ్యులు పెద్దవాళ్ళకి చెప్పాను. వాళ్ళుండి "ఏమో లేరా సార్ వస్తే వస్తారు లేదంటే లేదు. చిన్న పిరమిడ్‌కి రారు. సమయం వృధా చేయకూడదు. సారు వచ్చిన పని సమయం వేస్ట్ చేయకూడదంటే" సరే అని సార్ మౌనంలో ఉన్నారు మేడం. అప్పుడు సంవత్సరం దాకా మౌనంలో ఉన్నారు. సార్ అప్పుడు హ్మ్. సార్ ఇట్లా ఒక అబ్బాయి కొత్తగా ధ్యానంలోకొచ్చారు. అబ్బాయి పిరమిడ్ నిర్మాణం చేసుకున్నాడు. సార్ ప్రారంభోత్సవానికి మీరొస్తారని ఆ అబ్బాయి చేసుకున్నాడు ఏర్పాట్లు అంటే, నేను అందుకోసమనే వచ్చింది. ఫస్ట్ అక్కడికే వెళ్ళాలి అని చెప్పాడు సారు. అక్కడికే హ్మ్. వెళ్ళాలి అని చెప్తే సూపర్. సారు ఆ! సారొచ్చారు మేడం. ఇంత చిన్న అసలకి మేడం ఇదంతా ఒక చిన్న అది స్లమ్ ఏరియా మేడం ఇదంతా. హ్మ్. అంత స్లమ్ ఏరియా. ఇటువంటి ఏరియాలోకొచ్చాడు మేడం. ఇక్కడ అంతా అమ్మవారి టెంపుల్ ఉంది. జంతు బలులు జరుగుతాయి. అమ్మవారి టెంపుల్ ఎనక్కి కొద్దిగా ఇక మైల్ ఉంటుంది మేడం. మా ఇంటి మీద పిరమిడ్ వచ్చిందన్నమాట. సారు నడుచుకుంటూ వచ్చాడు. అమ్మవారి టెంపుల్ ఎనక్కి నిలబడ్డాడన్నమాట. చాలా సేపు నిలబడ్డాడు మేడం. టెంపుల్ వెనక్కి ఇట్లా చూసుకుంటూ. తర్వాత కొద్దిసేపటికి మా ఇంటికొచ్చాడు. వచ్చిన తర్వాత "ఎక్కడయ్యా పిరమిడ్" అని చెప్పాడు. "పైనుంది సార్" అంటే "పైనుందా? ఆ! ఎక్కుతాను నేను" అని చెప్పాడు. చిన్న పిల్లోడు పరిగెత్తుకొని వచ్చినట్లు వచ్చేసాడు మేడం సారు. వచ్చి లిటిల్ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం అయ్యా ఇది. లిటిల్ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం. క్లాప్స్ కొట్టండి అయ్యా అని 3 సార్లు పలికాడు మేడం సారు. ఈ హ్మ్. పేరు గూడా సార్‌ని అడిగాను మేడం నేను గుంతకల్లోన. సార్ ఇట్లా పిరమిడ్ నిర్మాణం చేస్తున్నాము. పేరు పెట్టాలనుకున్నాం సార్. ఏం పేరు పెట్టాలా ఆహ్, అంటే "నువ్వేం పేరు పెట్టాలనుకున్నావే చెప్పవా" అంటే నా మనసులో అప్పుడే నా మైండ్‌లో ఉండేది మేడం. నా మైండ్‌లో ఏముందంటే లిటిల్ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పెడదాము అని ఆలోచన అయితే ఉంది. నా ఆలోచనను పసిగట్టాడు మేడం సారు. "నువ్వేదో హ్మ్. అనుకున్నావో చెప్పు నాకు ఫస్ట్" అని చెప్పాడు. సార్ మీరు చెప్పండి సార్. లేదు. ఫస్ట్ ఆప్షన్ నీకే నువ్వే చెప్పాలా అని చెప్పాడు. నువ్వు అనుకున్నావు బలంగా నువ్వు చెప్పు అని చెప్పాడు. సార్ లిటిల్ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం అంటే అదే ఫిక్స్ చెయ్యి. అదే బావుంది. అదే అద్భుతమైన పేరు. ఆ పిరమిడ్‌కి అదే తగ్గట్టు పేరు అని చెప్పారన్నమాట సార్. ఆ పేరు సార్ గుర్తుపెట్టుకొని 3 సార్లు పలికాడు మేడం. నన్ను ఇట్లా హ్మ్. చూసాడు. చూసి నవ్వాడన్నమాట. క్లాప్స్ కొట్టండి అని చెప్పాడు. అప్పుడు గిరిజారాజన్, వెంకిచార్ వాళ్ళంతా వచ్చారు మేడం. గిరిజారాజన్ వాళ్ళ దంపతులు కూడా వచ్చారు. అప్పుడు పిరమిడ్ ప్రారంభోత్సవం చేసి, ఆ చిన్న పిరమిడ్‌లో మేడం 9 మంది పట్టాం మేడం. అసలకి ఎట్లా పట్టామో తెలీదు. పత్రి గారు హ్మ్. తొడల మీదకి నన్ను కూర్చోబెట్టుకున్నాడు మేడం. అంత ఇరుకులో నన్ను హ్మ్. కూర్చోబెట్టుకుని, "సార్ నా కాళ్ళు తగులుతాయి సార్ మీకు" అంటే, "అరేయ్! కూర్చోరా నువ్వు" అని హ్మ్. చెప్పాడనమాట. "కూర్చోరా నువ్వు" అంటే అట్లాగే కూర్చున్నాను మేడం. నా కాళ్ళు సార్‌కి తగులుతున్నాయి మేడం. ఈ సార్ మీదే కూర్చున్నాను మేడం. సగానికి సగం నేను సార్ మీదే కూర్చున్నాను. సారు అప్పుడు అడిగాడు, "చెప్పయ్యా పిరమిడ్ ఎందుకోసం కట్టావు నువ్వు" అంటే, "సార్ నేను పొందిన ఆరోగ్యం, ఆనందం ప్రతి ఒక్కరు పొందాలి సార్ ఈ భూమండలం మీద అనే సంకల్పంతోని పిరమిడ్ కట్టాను సార్" అంటే, "వెరీ గుడ్ అయ్యా! అందరూ ఇలాగే ఉండాలి" అని చెప్పి మంచి నిర్ణయం అందుకోసమే కట్టాలయ్యా మనం పిరమిడ్ భూమండలం అంతా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోని అని చెప్పి సార్ నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసారు మేడం. ఒక 10 నిమిషాలు ఔట్ సార్ చెప్పారింగ.
అయ్యా మనము ధ్యా ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, సాకార జగత్తు కోసం ఈ భూమండలం మీదకి వచ్చిందంటే ప్రతి ఇంటికి ధ్యానం వెళ్ళి చెప్పాలి. ప్రతి గ్రామానికి వెళ్లి ధ్యానం చెప్పాలి. మనం ప్రతి చోట వెళ్లి ధ్యానం చెప్పాలని చెప్పాడు. ఇంగ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరిగి చూసుకోలేదు మేడం. ఎప్పుడెప్పుడు తిరిగి చూసుకోలేదు. నేను, నా భార్య, పిల్లలిద్దరు మేడం. మా పిల్లలు 2 ఏళ్ల వయసు అప్పటి నుంచి భుజాల మీద మోసుకొని తిరిగి ప్రతి పల్లెకి తిరిగాం మేడం. ప్రతి గడపకి వెళ్ళొచ్చాం. కర్నూలు జిల్లాలో చాలా. ఇంకా ఆ సైడ్ రాలేదు, కర్నూలు అవతలకి వస్తాం మేడం. అక్కడ కూడా టార్గెట్ ఉంది నెక్స్ట్. చాలా ఇళ్ళకి వెళ్ళాం మేడం. ప్రతి చోట పాంప్లెట్ ఇచ్చాం. కొన్ని చోట్లయితే చాలా పరీక్షలు ఎదురయ్యాయి మాకైతే. కొన్ని చోట్ల చాలా పరీక్షలు. ఒక చోటైతే పాంప్లెట్ ఇవ్వడానికంటే, "నాకు నువ్వు పాంప్లెట్ ఇస్తావా? నీకెంత గడుసురా నువ్వు ధ్యానం చేయని నాకు పాంప్లెట్ ఇస్తావా?" అంటే, "అయ్యా నీకోసమే వచ్చామయ్యా. నీకే పాంప్లెట్ ఇవ్వడానికి వచ్చాము" అని ఆయన చేతిలో కత్తి పట్టుకున్నాడు మేడం ఆయన. అమ్మో! "అయ్యా మీకోసమే పాంప్లెట్ ఇవ్వడానికి వచ్చాము" హ్మ్. అని ఇట్లా నమస్కారం చేసి పాంప్లెట్ ఇస్తే ఆయన థాంక్స్ అయ్యా అని మరి థాంక్స్ థాంక్స్ నాకు వెళ్ళేటప్పుడు. తర్వాత ఇంకొక విషయం ఏం జరిగింది మేడం అంటే, ఇక్కడ సార్ చెప్పారు కదా మేడం, ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి వెళ్లి మనము ధ్యానం చెప్పాలని. తర్వాత ఏం చెప్పారంటే, సార్ వెళ్ళేటప్పుడు గిరిజారాజన్ గారికి కార్‌లో చెప్పారంట. హ్మ్. ఇదంతా గంజాయి వనం మేడం ఇది. ఈ గంజాయి వనంలో ఒక తులసి మొక్క మొలిసింది మేడం ఇక్కడ హ్మ్. అని సార్ చెప్పారంట. మేడము గిరిజారాజన్ మేడం గారు చెప్పారంట. ఒక తులసి మొక్క మెరిసింది మేడం. ఆ తులసి మొక్కకు ఒక పువ్వు పూసింది మేడం. హ్మ్. ఇదే పువ్వు ఇక్కడ పూసింది అని సార్ చెప్పారంట. ఆ విషయం నాకు గిరిజారాజన్ గారు చెప్పారనమాట. తర్వాత ఈ గ్రామంలో ప్రారంభోత్సవం జరిగే టైంలో చెప్పారన్నమాట. సార్ ఇలా చెప్పారయ్యా నీ గురించి అని చెప్పారు. హ్మ్. ఆ మహానుభావుడు వాళ్ళు చెప్పినది ఈ రోజు వరకు ఎక్కడెక్కడ తిరిగి చూసుకోకున్నట్ల మొత్తం ప్రచారాలు ప్రతి పల్లెకి తిరుగుతూ ఉన్నాను మేడం. ఇంకో విషయం నాకు బుద్ధ పిరమిడ్‌లో జరిగిన అనుభవం ఏంటంటే మేడం, నేను బుద్ధ పిరమిడ్‌లో సార్ లాస్ట్ టైమ్ బుద్ధ పిరమిడ్‌కొచ్చారు మేడం. నైట్ అంతా నేను, కృష్ణాపురం రాముడు సారు, తర్వాత మన కంపాడు వీరన్న గారు, తర్వాత భీమా సారు, ఈ 4, 5 మంది ఉన్నాం మేడం లోపల. ఒక గుజరాత్ మేడం ఉన్నారు. 4, 5 మంది మాత్రమే ఉన్నాము. సార్ దగ్గర సార్ లోపలికి ఎవరు రానీయడం లేదు. సార్‌ని మసాజ్ చేసుకుంటున్నాం మేడం. మసాజ్ చేసుకుంటున్నాము. నాకి ఫుల్లు టైర్డ్ అయిపోయినాను మేడం. ఫుల్లు తిరిగొచ్చి ప్రచారం పోయొచ్చి సార్ దగ్గరికొచ్చాననమాట. టైర్డ్ అయిపోయినాను. అక్కడ సార్ కాళ్ళకి అక్కడ సోఫా కూర్చొని ఆనుకొని పడుకున్నాను మేడం. పడుకొని అట్లా కింద పడిపోయి ఇట్లా పడుకున్నాను మేడం. పడుకుంటే నన్ను వీళ్ళు సార్ మంచం మీద దిగి లేసి అక్కడ చైర్ సార్ టీవీ చూడడానికి వచ్చి చైర్ మీద కూర్చొని టీవీ చూడడానికి వచ్చినాడు. సార్ ఇట్లా వచ్చి చూసి మన వాళ్ళు నన్ను లేపారన్నమాట. సార్ వచ్చినాడు లే అని. సార్ లేపొద్దండి వాడు అలసిపోయినాడు. పొద్దున తిరిగి వచ్చినాడు. వాడు పడుకుని లేపొద్దని వాడిని సార్ పడుకొని వాడు ఎప్పుడు లేస్తాడు లేని మీరేమని డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు మేడం. అంటే చూడండి మేడం సారు మన పట్ల ఎంత ప్రేమ, కరుణ అసలకి నిజంగా మైత్రేయుడు ఎటువంటి కరుణ ఉంటుందంటే సార్‌కి. మన యోగక్షేమాలు ఇంతగా ఆలోచించే ఇటువంటి గురువు భూమండలం మీద ఇక్కడ రాడు మేడం. సార్ దగ్గర ఆ విషయంలో గూడా పడుకున్న వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో నాకక్కడ గూడా ఆ విషయం గూడా నేర్చుకున్నాను మేడం. చాలా విషయాలు నేర్చుకున్నాను. తర్వాత ఒకరోజు మేడం ఇక్కడ ఆదోని పిరమిడ్‌లో సార్ వచ్చినప్పుడు, పత్రి గారు వచ్చినప్పుడు మా మిసెస్ చిన్న బాబుని లోపలికి ఆహ్, వస్తుంది. "నేనే తీసుకురా పత్రి గారు ఆయనకి కంటి చూపు పడితే చాలు. మన జన్మలు ధన్యము. నువ్వక్కడెక్కడో దూరం అంటే కనిపియవు గదా!" అంటే పిల్లోడు ఏడుస్తాడు గదా! అంటే లేదు తీసుకురా ఏం కాదులే అని చెప్పారు. ఊకే ఉంటాడులే అని చెప్తే పిల్లోడు ఏడుస్తున్నాడు మేడం. ఏడుస్తుంటే మా మిసెస్‌ని ఇట్లా చూసి బయటికెళ్ళు అని చెప్పాడన్నమాట. ఆమె నేను చెప్తే నువ్వు సారు తిట్టడం కాదది అక్కడ నేర్చుకోవడము. అక్కడ ఏం నేర్చుకున్నామంటే మేడం, అంటే ధ్యానం కంటే తల్లి ధర్మం ఫస్ట్ కదా మేడం. పత్రి గారు అదే చెప్పేది. ఒక తల్లి తన బిడ్డని చూసుకోవాల. కానీ అక్కడ ప్రవర్తించడం వల్ల అది నేర్చుకోవడం జరిగింది మేడం. అక్కడ అది అర్థమైంది. ఓహోహో! తల్లి ధర్మం నేర్చుకోవాలా అని ఆ రోజు మాకిద్దరికి బోధపడింది మేడం. అర్థమైంది. అక్కడ గూడా ఆ విషయంలో కూడా నేర్చుకున్నాం. తర్వాత సేవ చేసే విషయంలో మేడం నాకు నా అలవాటు ఏంటంటే సార్ నేర్చుకున్నాను. సార్‌ని చాలా చోట్ల సారు ఎంతమంది వడ్డించడానికి కూర్చుంటారు వెళ్లి. అక్కడ కూడా నాకైతే సార్‌ని చూసి ఆ విషయంలో నేర్చుకున్నాను. తర్వాత నాకు లోపల నుంచి కూడా అదే మేడం ఫస్ట్ నుంచి కూడా. అన్నము
భోజనాలు పెడతాం కదా, అన్నదానం పెడతాం కదా. ఫస్ట్ తినడం అంటే నాకు వచ్చి నేను తినను, తింటే నాకు ఆత్మసంతృప్తి అన్నమాట. అక్కడ ఆ విషయంలో కూడా నేర్చుకున్నాను మేడం. సార్తో ఆ విషయం కూడా నేర్చుకున్నాను మేడం. తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ ఏం జరిగిందంటే మేడం, నాకు ఒక నెల 15 రోజుల దాకా నా మైండ్ సరిగ్గా పనిచేయడం లేదు. అంటే అసలు మజ్జుగా ఉండడము, అసలు ఏదో డల్‌గా ఉండడము, సార్ పత్రిక గారు జగన్ గారికి వస్తున్నారని చెప్పారన్నమాట. సార్ వాయిస్ బ్రేక్ వస్తే అవుతుంది మీది. హలో! సార్ మేడం వాయిస్ వినిపిస్తుందా మేడం? బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అయింది ఇందాక సార్. సార్ చెప్పండి. ప్లీజ్ ఇప్పుడు మేడం? కంటిన్యూ హ్మ్. ఇప్పుడు ఓకే. అదే మేడం, సార్ జగన్నాథ్ గట్టుకొచ్చారు. జగన్నాథ్ గట్టుకొచ్చిన తర్వాత సారు అంత గుమిగూడున్నారు మేడం. సార్‌కి మొత్తం రౌండ్ ఉన్నారు. నేను జగన్నాథ్ గట్‌లో రూమ్‌లోకెళ్ళాను మేడం. అది హాల్ ఉంది కదా! హాల్‌లోకి వెళ్ళాను. హాల్‌లోకి వెళ్లి గుంపులో నిలబడినాను. దూరం నిలబడింటే సార్ నన్ను చూసి సైడ్ జరగండయ్యా అని నన్ను చూసి దగ్గర రావయ్యా అని చెప్పాను. షేక్ హ్యాండ్ ఇచ్చినాడు సార్. షేక్ హ్యాండ్ ఇస్తారు కదా అని నేను చెయ్యి ఇచ్చాను మేడం సార్‌కి. సార్ నా చెయ్యి పట్టుకొని లాగేసి ముందుకి తల మొత్తం కొట్టేసాడు మేడం. సార్ కొడుతూనే ఉన్నాడు. తల మొత్తం కొడుతూనే ఉన్నాడు. ఎందుకు కొడుతున్నాడో నాకు అర్థం కాలేదు మేడం. కొడుతూనే ఉన్నాడు. తర్వాతకి కొట్టిన తర్వాత అంతా ఓకేనయ్యా అనకనే సార్ చెప్పాడు మేడం. తర్వాత నాకు అర్థం కాలేదు మేడం. కొద్దిసేపటికి నాకు మైండ్ మొత్తం అంతా ఫ్రీడమ్ అయిపోయింది మేడం. హ్మ్. మైండ్ మొత్తం ఫ్రీడమ్ అయింది. అంటే నాకు మబ్బుగా ఉండడము, ఎట్టెట్లో ఉండడము, అంతా నాకి కన్‌ఫ్యూజ్‌గా ఉండడం అంతా క్లియర్ అయింది మేడం. సార్ నాకక్కడ కొట్టి నాకేమో బ్లాక్ క్లియర్ చేసినట్టు అయింది మేడం. ఖచ్చితంగా. మేడం ఇంకొక విషయం ఏంటంటే మేడం, నాకు జాబ్ లేకుండా 2 నెలలుగా ఖాళీగా ఉండేవాడిని మేడం. సార్‌ని అడిగాను మేడం. సార్ నాకు జాబ్ లేదు సార్. ఊరికే ప్రచారం తిరుగుతున్నాను. నాకేంది అర్థం కావట్లేదు సార్ జీవితము అంటే, 2 నెలల్లో నీకు జాబ్ వస్తది పోయా అని చెప్పాడు మేడం. స హ్మ్. 2 నెలల్లో జాబ్ వస్తదా? నాకెట్లా వస్తుందబ్బా జాబు అని నేను అనుకున్నాను మేడం. తర్వాత నాకు 2 నెలలకి మేడం మా బాబాయ్ నన్ను తీసుకెళ్ళి ఆర్ట్స్ కాలేజ్‌లో అటెండర్‌గా జాయిన్ చేపిచ్చారు మేడం. అటెండర్‌గా జాయిన్ హ్మ్. చేపిచ్చారు మేడం. నాకు జాబ్ వచ్చింది మేడం. సారు అదే 2 నెలల్లో సారు సంఘాలకి ఆరాధనోత్సవం వరకు వస్తున్నాడు పత్రి గారు. ఆరాధనోత్సవం వరకు వస్తుంటే అక్కడ సార్ వస్తున్నారు కదా! సార్ 2 నెలల్లో జాబ్ వస్తుందన్నారు కదా! సార్‌కి స్వీట్ తీసుకెళ్దామని స్వీట్ బాక్స్ కొనుక్కొని సార్‌కి పాలకోవా తీసుకెళ్తే సార్ అని చెప్పాను. ఏమయ్యా చెప్పయ్యా అని చెప్పాడు. సార్ నాకు జాబ్ వచ్చింది సార్ అంటే, కంగ్రాట్స్ అయ్యా! నీకు జాబ్ వచ్చింది. ఒరేయ్! వీడికి జాబ్ వచ్చిందిరా అందరికి క్లాప్స్ కొట్టుండ్రా వీడికి సారు క్లాప్స్ కొట్టించాడు మేడం. తర్వాత ఉండి సార్ స్వీట్ తినండి సార్ అంటే, స్వీట్ నేను కదా తినాల్సింది ఫస్ట్ నువ్వే తినాలని సార్ నాకు స్వీట్ తినిపించాడు మేడం. తినిపించిన తర్వాత హ్మ్. సార్ కొంచెం తిన్నారు. సార్ మీరు తినండి సార్ ఫస్ట్ అంటే, లేదు 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 ఫస్ట్ నువ్వు తిన్న తర్వాత నేను తింటానని సార్ నాకు పెట్టి నేను తినింది సార్ తిన్నాడు మేడం. తిన్న తర్వాత స్వీట్ బాక్స్ తీసుకొని స్వీట్ బాక్స్ మన వాళ్ళకందరికి పంచుదాము అని నేను తీసుకెళ్తుంటే, రే లడ్డు రే రారా! ఒరేయ్! ఏదైనా గాని అందరికి పంచడం నేర్చుకోవాలిరా. అది మనం ఒక్కటే తిని మనం ఒకటే ఉండదు. అందరికి పంచడం నేర్చుకోవాలిరా అని చెప్పాడు మేడం. ఆ రోజు నాకు హ్మ్. అర్థమైంది మేడం. జ్ఞానమైన మనం తినే ఆహారమైనా గాని ఏది ఉంటే మనతో అంతా అందరికి పంచడం నేర్చుకున్నాను మేడం ఆ రోజు నుంచి. అందుకే మా హ్మ్. ఇంటికి మాస్టర్‌లు ఎవరు వచ్చినా మా ఇంటికి తీసుకెళ్ళాను మేడం. హ్మ్. అన్నం మాస్టర్స్ ఎవరైనా వస్తే ఫస్ట్ మా ఇంటికి తీసుకెళ్తాను మేడం. వాళ్ళు అన్నం పెట్టినప్పుడు నాకు ఆత్మ సంతృప్తిగా ఉంటుంది మేడం. హ్మ్. సార్‌తో ఇది కూడా నేర్చుకున్నాను మేడం. యెస్. యాహ్! హలో! సూపర్బ్ సార్. సార్ వినిపిస్తుంది. అలాగే వినిపిస్తుంది. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు మాస్టర్‌లొచ్చినా మా ఇంటికి ఫస్ట్ అన్నం పెట్టడము నాకు చాలా ఆనందంగా ఉంటుంది మేడం. ఎవరైనా రాని మాకు ఉన్న దాంట్లోన మేము చేసుకున్న దాంట్లోన మాస్టర్‌లకి పెట్టడము నాకు ఆనందంగా ఉంటుంది మేడం. హ్మ్. తర్వాత ఇంకా మా మిసెస్ సపోర్ట్ సహకారంతో నా ఇంట్లోన నాకు సాలరీ వస్తున్నా, నా సాలరీ మొత్తం ప్రచారానికి పోయినా మా మిసెస్ మొత్తం టైలరింగ్ కుట్టి హ్మ్. ప్రచారాలు జరుగుతుంటాయి మేడం. ప్రచారాలు చేస్తుంటాము. మా మిసెస్ పూర్తి సహకారంతోన.
మొన్న రీసెంట్‌గా కూడా పిరమిడ్ ప్రారంభోత్సవం జరిగింది. కోసూరు గ్రామం, పత్తికొండ మండలం మా మిసెస్ వాళ్ళ ఊర్లోన రామ్ లక్ష్మణ్ గారు కూడా వచ్చారు. సార్ కూడా గతంలో చెప్పాను మేడం. సార్ ఇట్లా మా మిసెస్ వాళ్ళ ఊర్లో పిరమిడ్ నిర్మాణం చేస్తున్నాం సార్ అని సార్ అప్పుడు ఉన్నప్పుడే చెప్పాను. అవుతుందిలే తొందరగానే త్వరలోనే అవుతుందిలే అని చెప్పారు సార్ కూడా అప్పుడు. హ్మ్. తర్వాత మొన్న రీసెంట్ కూడా కడతాల్లో కూడా అద్భుతంగా సేవా కార్యక్రమంలో పాల్గొన్నాం మేడం. పిరమిడ్ సేవాదళ తరపున. దాదాపు నైస్. 11 రోజులంటే 14 రోజుల దాకా సర్విస్ చేయడం జరిగింది మేడం. రాత్రి పగలు నిద్ర లేకుండా అట్లా. అకామిడేషన్ ఇన్‌చార్జ్‌గా నాకు బాధ్యతలు ఇచ్చారు ఆ రోజు. హ్మ్. 14 రోజులు రాత్రి పగలు నిద్ర లేకున్నట్ల సర్విస్ చేయడము, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు పత్రి గారికి వేల కృతజ్ఞతలు మేడం ఈ జూమ్ సెషన్ ద్వారా. ఎక్కడో మారుమూలన ఎక్కడో అసలకి నేనంటే ప్రపంచానికి తెలియని వాడిని ప్రపంచానికి ఈరోజు తెలిసేలాగా ఈ మహానుభావుడి ద్వారా, ఈ ధ్యానం ద్వారా, ఇటువంటి గురువు ద్వారా నేను ఈ ప్రపంచానికి తెలియడం నా జన్మ ధన్యం మేడం నిజంగా. ఎన్నో విషయాలు నా జీవితమే ఒక మార్పు మేడం. తాగుతూ పచ్చి మాంసం తినుకుంటూ ఉండేవాడిని. నా జీవితం అంతా వ్యసనాల బారిన పడి ఈ పాటికి భూమి మీద ఉంటున్నట్టు పోయేవాడినో తెలియదు అనారోగ్య సమస్య నుండి. అట్లాంటి వ్యక్తిని ఈరోజు ఒక అద్భుతమైన శిల్పంగా మలిచి నా జీవితాన్ని పూర్తిగా మార్చేసాడు మేడం ఈ మహానుభావుడు. ఈరోజు పత్రిక లేకుంటే నేను లేను అనేలాగా నా జీవితము ఇలా ఉంది మేడం ఈరోజు. నైస్. సూపర్బ్! నాకు ఎంతో గాని ఈ ఎగ్జాక్ట్‌లీ ధ్యానము సార్. మీరు చేసే సేవలే మాకు తెలుస్తది. మీకు పత్రి గారంటే ఎంత విశ్వాసం అనేది ఉందో. ఈరోజు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరు వచ్చిన మాస్టర్స్ ఇద్దరు కూడా ఎంత విశ్వాసం అనేది గురువు పైన గురి ఉంటే గురియే గురువు అని చెప్తుంటారు కదా! సో, ఆ గురి అవును మీకుంది. ఇద్దరు కూడా. సో, వారు మేడం. నాకెందుకో సార్‌ని అది అడగాలనిపించింది ఆ క్వెషన్. మీకెలా కలిగింది ఆ విశ్వాసం అనేది? సో, మీరు మేడం, ఇవాళ మీరు కూడా అలాగే మేడం ఉన్నారు. ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను మేడం. అది మర్చిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చింది మేడం. చెప్పండి. చెప్పండి. పత్రి గారితో నాకు రియల్‌గా జరిగింది మేడం ఇది. అంటే మా అబ్బాయికి హార్ట్‌లో హోల్ ఉందని చెప్పారు మేడం. మా చిన్నోడికి. పత్రి గారు అంతకుముందే ఒకసారి ఆదాపు వచ్చినప్పుడు "ఏం కాదులే పిరమిడ్‌లో బుద్ధ పిరమిడ్‌లో చెప్పారు. ఏం కాదులే అది ఏం కాదులే" అని చెప్పారు. తర్వాత మా అబ్బాయికి ఉన్నట్టుండి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయికి జాండీస్ రావడము, పూర్తిగా అబ్బాయి ఫీవరు దాదాపు 6 నెలలు, 7 నెలలు అయినా గూడా ఫీవర్ తగ్గకపోవడము. పిల్లోడు చాలా బక్కగా అయిపోవడం మేడం. అయిపోయినాడు మొత్తం. అసలకి ఎట్లయిందంటే ఎముక అట్లా అంత పలచగా అంత బక్కగా అయ్యాడు మేడం. తర్వాతకి పిల్లోడు జాండీస్ వచ్చి పూర్తిగా ఇదైపోయింటే తర్వాత కర్నూలుకి పోవాలని రాసిచ్చారు మేడం. అబ్బాయికి ఆ హార్ట్‌లో హోల్ ఉండడం వల్ల కూడా ఇట్లా ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పారు మేడం. చెప్తే అంతకుముందే రాయచూర్‌లో చూపించింటే, రాయచూర్‌లో పిల్లల హాస్పిటల్‌లో చూపించింటే ఏం చెప్పారంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని చెప్పారు. నాకు హ్మ్. నమ్మబుద్ధి కాలే. తర్వాత ఆ రిపోర్ట్స్ తీసుకొని మేము కర్నూలు బుద్ధ పిరమిడ్‌కి ఇది కర్నూలు విశ్వభారతి హాస్పిటల్‌కెళ్ళాం మేడం. వెళ్తే అక్కడ ఏం చెప్పారంటే, "ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలా అని రాసిచ్చినారు." అంటే సార్ వాళ్ళు రాసిచ్చారు గానీ, "మీరొక్కసారి చూడండి. ఎకో ఏసి చూడండి ఒకసారిగా. ఎకో చేసి చూడండి" అంటే వాళ్ళు ఆయన డాక్టర్ ఉండి నన్ను నా మొఖం ఇట్లా చూసి "చూడండి సార్" అంటే, సరే చూస్తానని ఆయన బాబుని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి చూస్తున్నారు మేడం. నేను మా మిసెస్ నిలబడాం మేడం. అంటే అంతకుముందు మాకు రాజు సారు పెద్దయ్య సార్‌కి ఫోను చేశారన్నమాట. పెద్దయ్య సారు, నేను, కంపాడు వీరన్న, మా మిసెస్, మా అన్న వాళ్ళంతా హాస్పిటల్ దగ్గరున్నాము. సార్ ఫోను చేశారు రాజు సారు. ఇట్లా పత్రి గారు వస్తున్నారు. పత్రి సారు, పత్రి మేడము ఫ్యామిలీ మొత్తం వస్తున్నారు కడతాల నుంచి ఇక్కడ మన బుద్ధ పిరమిడ్‌కి అని చెప్తే, సరే అట్లా సాయంత్రం పత్రి గారిని కలుద్దాంలెండి అని అనుకున్నాం మేడం. సాయంత్రం వస్తారంట అని చెప్పడంతో, సరే అని మేము హాస్పిటల్‌లోనే ఉన్నాం మేడం. ఆ డాక్టరు అదే టైంకి చూసే టైంకి బాబుని చెక్ చేస్తున్నాడు మేడం. హార్ట్ దగ్గర అంతా చెక్ చేస్తున్నారు. తర్వాత నేను మా మిసెస్ ఒక్కసారి 2 నిమిషాలు అట్లా నిలబడి ఉన్న చోటు నుంచే నేను కళ్ళు 2 మూసుకున్నాను మేడం. కళ్ళు 2 హ్మ్. మూసుకుంటే నాకు డాక్టర్ కనిపించడం లేదు మేడం. పత్రి గారు హ్మ్. కనిపిస్తున్నారు. పత్రి గారు మొత్తం బ్లూ షర్ట్ మొత్తం బ్లూ జుబ్బా యేసుకున్నారు మేడం. వైట్ ప్యాంట్ యేసుకున్నారు. ఆయన బాబుకి ఎకో చేసే కాడ మొత్తం హార్ట్ దగ్గర ఏమో చేస్తున్నారు. చేసి హ్మ్. తర్వాత హ్మ్. నేను ఒక్కసారి కళ్ళు 2 మూసుకొని ఒక్కసారి ఓపెన్ చేశాను మేడం.
ఓపెన్ చేస్తే తర్వాత సార్ డాక్టర్ ఉండి, "ఏమయ్యా ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ కాదు. యాంజియోగ్రామ్ వేస్తే అయిపోతుంది. అది ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఏం కాదని" చెప్పారన్నమాట. సరే హ్మ్. సార్ అని ఆహ్, తర్వాత ఆహ్, ఒక 2, 3 రోజుల తర్వాత గాని, వారం తర్వాత గాని రాకుండా అని చెప్పారు డాక్టర్లు. సరే అని మేమంతా సర్దుకొని బుద్ధ పిరమిడ్‌కి సార్ వచ్చాడనే ఉద్దేశంతోనే వచ్చాం మేడం. వస్తే నాకు బుద్ధా పిరమిడ్‌లో కర్నూల్‌లోన హాస్పిటల్‌లో సార్ ఏ డ్రెస్‌తో అయితే కనిపిచ్చారో, బ్లూ జుబ్బా హ్మ్. యేసుకొని, వైట్ ప్యాంట్ యేసుకొని, అదే డ్రెస్‌తోనే కర్నూల్‌లోన సారు, బీవీ రెడ్డి సారు, పత్రి సారు, పత్రి మేడము, మొత్తం అంతా కూర్చున్నారు మేడం. హ్మ్. కూర్చొనుంటే నేను లోపలికి ఎంటర్ అయినాను. సార్ నన్ను చూసారు. నన్ను పిల్లలందరిని చూసి, "ఇట్లా తల ఊపాడు రావయ్య" నా దగ్గరికి. ఇట్లా నన్ను చూసి నవ్వాడనమాట. నేను ఏ డ్రెస్‌తో అయితే నేను కళ్ళు 2 మూసుకొని చూసానో హాస్పిటల్‌లోన, అదే హ్మ్. డ్రెస్‌తోనే సార్ కూర్చున్నారు మేడం బుద్ధ పిరమిడ్‌లో. హ్మ్. నాకు ఆ రోజే అనిపించింది మేడం. మన గురువు ఎక్కడో లేడు మన వెంటే ఉంటాడని ఆ రోజు నాకి పూర్తిగా బలంగా గురి కుదిరింది మేడం సార్ పట్ల. హ్మ్. సార్ నేను ఏ డ్రెస్‌లో అయితే హాస్పిటల్‌లో చూసానో అదే డ్రెస్‌లోనే బుద్ధ పిరమిడ్‌లో కనిపించాడు మేడం. ఆ రోజు బలంగా ఫిక్స్ అయ్యాను మేడం. నా వెంటే ఉన్నాడు నా గురువు. నా నా వెంటే ఉండి నా కుటుంబాన్ని కూడా నడిపిస్తున్నాడు. ఎందుకంటే నేను, నా భార్య, పిల్లలు మేడం ఇప్పటికి గూడా మా పిల్లలు గూడా ప్రచారాలు మా వెంటే తిరుగుతారు. ఇప్పటికి గూడా హ్మ్. ప్రతి పల్లెలో మీరు చూస్తుంటారు ఎక్కడంటే గూడా ఫోటోస్‌లో వచ్చినప్పుడు. హ్మ్. ఎక్కడైనా మెడిటేషన్ క్యాంపుల్లో గాని, ప్రచారాల్లో గాని, ఎక్కడైనా గాని ఇప్పటికి మా కుటుంబం మొత్తం తిరుగుతుంటాం మేడం. అందుకే మాకెక్కడ వెళ్ళినా గూడా సార్ ఉన్నారని ఒక గురువు ఉన్నారని ఒక నమ్మకము. అంతే మేడం. ఆ మీకు నమ్మకం అప్పటినుంచి బాబుకేం ప్రాబ్లమ్ రాలేదా సార్ ఇంకా? రాలేదు మేడం. చిన్న యాంజియోగ్రామ్ ఏపిచ్చాము. అయిపోయింది మేడం. క్లియర్ హ్మ్. అయిపోయింది. ఇంక ఎటువంటి ప్రాబ్లమ్ గూడా రాలేదు మేడం. సూపర్. ఇప్పటికి గూడా ఎటువంటి ప్రాబ్లమ్ గూడా రాలేదు మేడం. ఆ! అంతా క్యూర్ అయిపోయింది మేడం. హాయిగా ఆనందంగా ఉన్నాడు. ఇప్పటికి గూడా ఆ అబ్బాయికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా రాలే. వెరీ గుడ్. నిజంగా మీ పిల్లల్ని చూస్తే మటుకు నాకు చాలా ముచ్చటేస్తుంటుంది ఎప్పుడు కూడా. ఎంత బుజ్జి బుజ్జిగా వాళ్ళు వెళ్ళడం శాకాహార ప్రచారంకంటూ స్కూల్స్ లేని టైంలో వాళ్ళు ఆ సమయాన్ని అంటే చిన్న పిల్లలు ఎంత బాగా తిరుగుతా ఉంటారు వాళ్ళు ప్రచారానికి. నాకెప్పుడు అనిపిస్తుంటుంది వాళ్ళని జూస్తే. హ్మ్. థాంక్ యూ నిజంగా మేడం. సార్. థాంక్ యూ. మంచి దారిలో మీరు నడిపిస్తా ఉన్నారు ఇద్దరు పిల్లల్ని. ఎంతో చక్కగా ముద్దుగా అట్లాగే ఉంటారు వాళ్ళు. వాళ్ళు చేసే పనులు గూడా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. యెస్. సూపర్బ్! ఎక్సలెంట్ సార్. నిజంగానే మీరు మా అందరికి కూడా ఇన్‌స్పిరేషన్. ఎక్కడ ఉన్నామా, ఏ ప్లేస్‌లో, ఎంత స్లమ్ ఏరియాలో ఉన్నామా అది ముఖ్యం కాదు సార్. నిజంగానే కరెక్ట్ పేరు పెట్టారు మీకు. గంజాయి వనంలో తులసి మొక్క అని చెప్పేసి. అది కరెక్ట్‌గా మీకు సరిపోతుంది. యెస్. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్ మేడం. అంతా పత్రి గారి దయ మేడం. మనమంతా నిమిత్త మాత్రంగా పనిచేసేవాళ్ళం. యాహ్! మీ నమ్మకం, మీ విశ్వాసం, ఆ ప్రేమ నిజంగానే సార్. పత్రి సారు ప్రేమ అందరికి అలా అందిస్తూ ఉంటావు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారాయన. ఆ ప్రేమను అందరికీ అందిస్తూ వస్తున్నారు. ఒక వ్యక్తి కోసం ఆయన ఎంతైనా చేస్తారనేది నిదర్శనం. యెస్. సార్, సార్ ప్లీజ్ సార్. వెంకట్ సార్. యెస్. యెస్. హాయ్ స్వామీజీ. నారాయణ హాయ్. నమస్తే అన్న. నమస్తే అన్న. అయితే నమస్తే. ఇందాక నువ్వన్న మనం నిమిత్త మాత్రం అన్న పదాన్ని కొంచెం నేను సవరిస్తాను. చెప్పండి సరేనా? సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. సో, మనం నిమిత్త మాత్రులం కాదు. అవును సార్. అర్థమైందా? ఎందుకంటే అవును సార్. మనం మనం గనక అలౌ చేయకపోతే, మనం గనక సరెండర్ అవ్వకపోతే అది జరగదు అవును. గదా! అవును సార్. సో, మన మన గొప్పతనం మనం గూడా గొప్పవాళ్ళమే ఇక్కడ. ఏంటి మన గొప్పతనం అంటే మనం సరెండర్ అయ్యాం. పత్రి గారిని గుర్తించాం. పత్రి గారే అంటారు. ఒక 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 యోగి అర్థం కావాలంటే ఇంకో యోగి కావాల్సిందే అని. ఒక అవును సార్. బ్రహ్మర్షి అర్థం కావాలంటే ఇంకొక బ్రహ్మర్షి వల్లే అవుతది. ఒక మహర్షి అర్థం అవ్వాలంటే ఇంకో మహర్షి వల్లే అవుతది. ఇప్పుడు మనం అందరం పత్రి గారే అందరూ పత్రిజీలని ఎందుకు అంటున్నాము అంటే, మనం పత్రి గారిని అర్థం చేసుకున్నాం గాబట్టి. పత్రి గారిని పత్రి గారే అర్థం చేసుకోగలరు గాబట్టి. అవునా గదా! అవును సార్. లేకపోతే నారాయణ ఇంత పని ఎందుకు జేస్తాడు? హ్మ్. పత్రి గారి ఆలోచనలు, పత్రి గారి శైలి అర్థమైంది గాబట్టే గదా! అవి అవును. అర్థం కావాలంటే సామాన్యులకైతే అర్థం కాదు గదండీ సార్. ఒక యోగికే ఎగ్జాక్ట్‌లీ. అర్థమవుతదది. ఎగ్జాక్ట్‌లీ. పత్రి గారు ఎంతో ఈరోజు మనం కూడా అంతే. మేబీ పత్రి గారిలాగా మనం అన్ని పుస్తకాలు చదివిండకపోవచ్చు. ఆయనలాగా వాగ్ధాటి మనకు ఉండకపోవచ్చు. ఆయనలాంటి ఇది ఉండకపోవచ్చు. బట్ మనం కూడా ఆయనే చెప్పారు చాలా సార్లు. ఆయనే చెప్పారు.
మనంతా ఒకటే. మనంతా ఒక కంబైన్డ్ ప్లాన్‌తో ఇక్కడికొచ్చాము అని. ఇందాక శివరామప్ప సార్ మాట్లాడినప్పుడు గూడా పత్రి గారు ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ జేసినా, పత్రి గారి ఇంపాక్ట్ ఆయన మీద ఉన్నా సరే, శివరామప్ప సార్ పాత్ర శివరామప్ప గారిదుంది. అవును అవునా సార్. గదా! అవును సార్. ఆయన ఆయన అర్థం చేసుకోకపోయుంటే ఆయన అంత చేస్తారా? ఇందాక లాస్ట్‌లో ఇందు గారు అడిగారు. "ఇన్ని సంవత్సరాలు ఎలా కంటిన్యూ చేయగలుగుతున్నారు సార్" అని. అంటే ఆ విజ్డమ్, ఆ అండర్‌స్టాండింగ్ ఆయన సంపాదించారు. కాబట్టే ఆయనకెన్ని అవాంతరాలొచ్చాయో నాకు తెలుసు. నేను 2011 నుంచి చూస్తున్నాను శివరామప్ప గారిని. అవును సార్. ఆయనకెన్ని అవాంతరాలొచ్చాయో తెలుసు. అసలు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు గూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండరు సార్‌కి. కోఆపరేట్ చేసేవాళ్ళు ఉండరు. చాలా సార్లు ఆయన ఒంటరి పోరాటమే ఉంటది ఆయనది. అయినా ఆయన ఏ రోజు అవును. వదలలేదు. చేస్తూనే వచ్చారు. ఎందుకంటే ఆ విజ్డమ్. ఇప్పుడు నారాయణ్‌ని పత్రి గారు లేరు ఈరోజు. మరి నారాయణ్‌ని ఎవరు ఇన్‌స్పైర్ చేస్తున్నారు? ప్రతిరోజు పని చేయడానికి. అవును. అవును పత్రి కదా! అంటే నారాయణ పొందిన విజ్డమ్, నారాయణ పొందిన జ్ఞానం. అవునా కదా! ఏం స్వామి? అవును సార్. అవునా కదా! ఆ! అవును సార్. బావుందబ్బా! ఇగో నువ్వు, నేను, ఇందు గారు మనమే పిరమిడ్ సొసైటీ యొక్క ఏమంటారు ముందుకు తీసుకుపోయేవాళ్ళం. అవును సార్. ఆ! కాబట్టి మనం నిమిత్త మాత్రులం గాదు. అవును సార్. మనం గూడా ముఖ్యులమే. సరే. నిన్న నేను రంగా గారని మాస్టర్‌ని కలిసాను. ఎవరు రంగా గారంటే 1985 నుంచి పత్రి గారితో ఉన్నాయన. అవును పత్రి సార్. గారు జీప్‌కి డ్రైవర్‌గా ఉన్నాయన. అవును సార్. పత్రి గారి కోసం అన్నీ వదిలేసి ఆయనతో పాటు 18 సంవత్సరాలు ఉండిపోయినాయన రంగా గారు. అంటే ఈరోజు పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ రాకముందు నుంచి పత్రి గారితో ఉండి పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ వచ్చాక అది ఒక తారాస్థాయికి చేరుకున్నాక ఆయన నిశ్శబ్దంలోకెళ్ళిపోయారు. ఆయనని కలిసాను నిన్న. అర్థమైందా? ఆయన ఒక బ్యూటిఫుల్‌గా చాలా విషయాలు చెప్పాడు మాకు. చాలా అంటే చాలా విషయాలు చెప్పాడు. అవును గదా! సో, అంటే నేను ఒక పాయింట్ చెప్దామని గుర్తు చేశాను గానీ మర్చిపోయాను. మళ్ళీ ఇంకో సందర్భంలో చెప్తాను. సో, ఓకే. అది బాబు. సో, మీరు ఎంతో చేస్తున్నారు. ఆహ్, అసలు ఆషామాషీగా నేను ఎవ్రీ డే నీ అప్‌డేట్స్ చూస్తాను నేను. ఆ! ఎంత థాంక్ యూ. కష్టపడుతున్నావు, ఎంత వర్క్ చేస్తున్నావు. ఆహ్, సూపర్ అంతే. సార్ థాంక్ యూ సార్. థాంక్ యూ సరేనా? కూడా వెరీ మచ్. జర్నీ చేసొచ్చి మరీ కూర్చున్నారు సార్ ఎదురుగా. అవునా? వెంటనే చూడు మరి. వెంటనే మేడం నేనొస్తానా రానా ఆ టైంకి నేనొస్తానా రానా అంటే, అయ్యో! పర్వాలేదు సార్ ఫస్ట్ మీ పని చూసుకోండి. నో ప్రాబ్లమ్ అని చెప్పా. వండర్‌ఫుల్. హ్యాపీగా వచ్చి కూర్చున్నారు. పత్రి సారు టైమ్ అండ్ టైమింగ్ అని 2 పదాలు చెప్పేవాళ్ళు. అంటే హ్మ్. మనం టైంకి రామయ్యా, టైమింగ్‌లో ఉంటామన్నారు. ఆ! సూపర్. అవును సార్. సో, కరెక్ట్‌గా మనం టైంకి కామ్ వచ్చేసాను అనుకుంట సార్. టైమింగ్‌లో ఉంటాము. ఆ! మనం టైంకి ఏం చేయకపోవచ్చు. టైంకి అవును. చెప్పిన టైంకి ఏం జరగకపోవచ్చు. కానీ టైమింగ్‌లో ఉంటాం. టైమింగ్ హ్మ్. మాత్రం మిస్ అవ్వదు మనది. అవును సార్. అవును. పర్ఫెక్ట్ టైమింగ్‌లో ఉంటాం మనం. అందులో డౌట్ లేదు. ఎందుకంటే మనల్ని అలా తయారు చేసాడాయన. యెస్. అవునా గదా! కరెక్ట్ సార్. కాదబ్బా! నిజంగా. సో, నీకు తెలిసే ఉంటది. మనం 31 ఆగస్ట్ 31న పత్రి సార్ సినిమా రిలీజ్ చేసుకోబోతున్నాం. హ్మ్. సరేనా? నేను ఆదోని సూపర్ సార్. వస్తాను రేపెల్లుండి. లేదా రండి నువ్వేమైనా సార్. కర్నూలుకొస్తే నాకు చెప్పు. నేను కర్నూలులోనే ఉన్నా ప్రస్తుతానికి. అవునా సార్? పత్రి గారి అవి పోస్టర్స్ ఉన్నాయి గదా! మనం ఇచ్చాం పెయింటింగ్. అవునవును సార్. అవి తీసుకొనొచ్చాను. సో, మనం ఆదోని గాని సార్ నువ్వు నేను ఎక్కడికెళ్తే అక్కడ. సార్ నేను హ్మ్. మంగళవారం వస్తున్నాను సార్ కర్నూలుకి సార్. అవునా? అవును సార్. యోగా డే ఉంది గదా! అవును. అవును. వస్తున్నాను సార్. నేను మంగళవారం వస్తున్నాను సార్ కర్నూలుకి. ఓకే. మంగళవారం వస్తే నువ్వు ఇక్కడి నుంచి తీసుకొచ్చు. లేదు నేను అటొస్తే నిన్ను కలిసి నేను అక్కడ ఇస్తా ఆదోనిలో. సరేనా? రైట్ సార్. రైట్ సార్. మీరు ఆదోనికొస్తే ఇక్కడ చుట్టుపక్కల పల్లెలంతా తిరుగుదాంలే సార్. మీకు నేను అనుకూలంగా ఉంటాయి. తిరగకపోవచ్చు. నేను బళ్ళారి ఓకే. ఎళ్తున్నాను గదా! ఓకే దారిలో సార్. నిన్ను కలిసి నీకు ఓకే ఆ సార్. పోస్టర్స్ ఇచ్చి నేను బళ్ళారెళ్తా. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఎట్లా ఏంటనేది చెప్తా. ఒకవేళ నేను ఈ రూట్‌లో రాలేదనుకో, కర్నూల్‌లో నీకు పోస్టర్స్ పెట్టి వెళ్తా. నువ్వు తీసుకొనెళ్ళు. రైట్ సార్. రైట్ సార్. మొత్తం అందరికి పంచేయబ్బా! ఖచ్చితంగా సార్. అందరి ఇళ్లలో పత్రి సార్ ఉండాలి. ఖచ్చితంగా పంచుతాను సార్. సరేనా? పత్రి ఓకే సార్. ఇంతకుముందు పిరమిడ్‌ని జూస్తే ఇందాక మన శివరామప్ప సార్ గూడా చెప్పారు. ఇంతకుముందు పిరమిడ్‌ని జూస్తే ధ్యానం శవాలు గుర్తొచ్చేది.
అక్కడి నుంచి పిరమిడ్ చూస్తే ధ్యానం గుర్తొచ్చే స్థాయికి మనం అందరం తీసుకొని వచ్చాం. ఈ రోజు పత్రికారిని చూస్తే ధ్యానం గుర్తొచ్చే రోజులు. అవును సార్. సో పత్రిసారి సార్ ఫోటో ఉందంటే ధ్యానం చేయాలని గుర్తొస్తుంది అందరికి. సార్ ఒక ఒక ఎక్స్‌పీరియన్స్ ఏం జరిగిందంటే సార్ మాకి మొన్న రీసెంట్‌గా హాలరు మండలంకి వెళ్ళాం సార్. ఉమ్, ఒక ఒకాయన ఆయన పేరు ఏం పేరంటే గౌడ్ అని చెప్పారు. అంటే పూర్తి పేరంటే చెప్పడం లేదాయన. ఉమ్, మన మన మాస్టర్ ఏం చేశారంటే ఒకాయన ఉమ్, పాంప్లెట్ పాంప్లెట్ తీసుకొని ఇవ్వడానికెళ్తే ఆయన ఎవరు మీరు ఏం కథ అని ప్రశ్నిస్తున్నారు. ఆయనకి ఈయన ప్రశ్నలు మీద మీద అడుగుతుంటే ఆయనకి చెప్పడానికి రావట్లేదు. నేనేం చేశానంటే ఉమ్. పత్రిక పాంప్లెట్ తీసుకొని ముందుకెళ్ళాను. ముందుకెళ్ళి సార్ పాంప్లెట్ ఇట్లా చూపించానన్నమాట. ఓహ్! విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీదే అని నమస్కారం చేశాడు సార్ ఆయన. పత్రిజీ గారి ధ్యానమా? ఆ! ఇదేది చేయాలబ్బా కంపల్సరీ ప్రతి ఒక్కరు చేయాలి ఇది అని ఆయన నమస్కారం చేశాడు సార్. సాష్టాంగ నమస్కారం చేశాడు ఆయన ఒక్కసారిగా. ఊ, ఇట్లాంటిదే 10 ఏళ్ల క్రితం ఒకసారి జరిగింది. నాకు ఒక మిత్రుడు ఉండేవారు హైదరాబాద్ లో, పెద్ద ఆయన, అవును. నాకన్నా ఒక 10 ఏళ్ళు పెద్దగా ఉంటాడు. సో అవును ఆయన సార్. ఏంటంటే నేను ధ్యానం అవి చేస్తుంటే నన్ను చూసి తిట్టాడనమాట. ఇట్లా కాదు, సో ధ్యానం ఇవన్నీ ఏం పని చేయవు, ఇవన్నీ కాని పనులు. మాకు దగ్గర ఒక స్వామీజీ ఉన్నాడు, ఆయన దగ్గరికి నేను తీసుకెళ్ళి వెళ్తా, ఆయన చెప్తాడు నీ జాతకం అవి చూసి ఏం చేయాలో చెప్తాడు, అది చేయి నువ్వు అని చెప్పి నన్ను తిట్టి తీసుకెళ్ళాడు ఆయన. ఓకే, అవును సరే సార్. అని చెప్పి ఆ స్వామి దగ్గరికి వెళ్దాం. ఆయన వేరే రూమ్ లో ఉన్నాడు, మేము బయట రూమ్ లో ఉన్నాం, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాట్లాడి బయటకు వెళ్ళాక మేమిద్దరం లోపలికి వెళ్ళాం. వెళ్తే ఆయన టేబుల్ ఉంటుంది అనమాట, చైరు టేబుల్ ఉంది, కూర్చున్నాం. కూర్చుంటే ఆయన టేబుల్ మీద గ్లాస్ ఉంది, గ్లాస్ లోపల మొత్తం పత్రిసారి కొటేషన్స్ ఉన్నాయి అక్కడ. అవును సార్. ధ్యానాంధ్రప్రదేశ్లో వచ్చిన పత్రిసారి ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో అవన్నీ ఆయన తీసుకొని లామినేషన్ చేయించి అన్ని అక్కడ పెట్టుకున్నాడు ఆయన ఆ గ్లాస్ మీద. సో నేను అడిగాను ఎవరు సార్ ఏంటి సార్ అని అడిగితే, ఈయన మహానుభావుడిన, ఈయన లాంటి గురువు ఈ భూమి మీద ఇంకొకరు లేరు, మహానుభావుడిన, ఈయన గురించి తెలియంటే అంత ఆషామాషి కాదులే, నువ్వు వచ్చిన పని చేయి, అడుగు అని చెప్పారనమాట. సరే అని చెప్పి మాట్లాడేసి బయటకు వచ్చాక నేను ఆయనకి చెప్పాను, ఇప్పుడు ఆయన ఎవరి గురించి అయితే చెప్పారో ఆయన చెప్పిన మెడిటేషన్ నేను చేస్తున్నాను, ఆయనతో పాటు నేను ఉన్నాను అని చెప్పారనమాట. మీకు అర్థమైందా? సో పత్రి సారు మనకు తెలీదు ఆయన ఎంత దూరం వెళ్ళిపోయాడు. మనం ఒక నిజం చెప్పాలంటే మనకున్న సర్కిల్ చాలా చిన్నదే, కానీ పత్రి గారు ఎంతో వ్యాప్తి చెందేశారు. పిరమిడ్లు మెడిటేషన్ పిరమిడ్ సొసైటీలోకి వస్తేనే మనం పత్రి గారి గురించి తెలుసుంటుంది అనుకుంటే పొరపాటే మనం. సో అవునవును నాకు సార్. ఇదే ఎగ్జాంపుల్, ఎవరో స్వామీజీ 10 సార్లు కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకుని ఆయన ఎదుగుతున్నాడు అక్కడ. అర్థమైందా నీకు? అవును సార్. అవును సార్. సో అంత వ్యాప్తి చెందారు పత్రి గారు. సో ఇది ఆషామాషి ఏం కాదు. అండ్ ఈ యాహ్! స్ట్రక్ అయ్యారు సార్. కార్యక్రమంలో మన జన్మలు ఫస్ట్ ధన్యం అవుతున్నాయి. హలో, వినిపిస్తుందా? స్ట్రక్ అయ్యారు సార్. ఆ, ఎస్ సార్. సో ఇప్పుడు నారాయణ, ఇది అదే స్వామి, మనం ఆగస్ట్ 31న సార్ సినిమా రిలీజ్ చేస్తున్నాం. మరి ఆదోని ఎక్కడెక్కడ మనం రిలీజ్ చేయాలో కొంచెం ప్లాన్ చేయాలి మనం. ఓకే సార్. సరేనా? రైట్ సార్. అది అంతే, కలుద్దాం మరి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. యెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కూడా ఫ్రెండ్స్, మేడం మీరే కృతజ్ఞతలు. వీక్షించారు కదూ! సో ఇద్దరు మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ప్రతిరోజు జరుపుకుంటున్న ఈ సాంగత్యం మరి ఈ రోజు ఇంకా ఇంకా అద్భుతంగా ఉంది. రోజు రోజుకి అద్భుతంగా జరుపుకుంటున్నాం కదూ! యెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మరి ఈ ఛానల్స్ ఏదైతే ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పత్రిజీ ఫిలిమ్స్ ద్వారా ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్ అనేది అందివ్వబడుతూ వస్తుంది. సో ఈ 2 ఛానల్స్‌ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేశారంటే ఇలాంటి నోటిఫికేషన్స్‌తో ఇంకా ఇంకా మీ ముందు ఉంటాము. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అస్సలు మరవద్దు. మాకెంతో సపోర్ట్‌ని, ప్రోత్సాహాన్ని అందించిన వారవుతారు. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇంకొకటేంటంటే ఆగస్టు 15వ తేదీన అంటే 15వ తేదీన
15వ తేదీ రాత్రి 7 గంటల నుండి 16వ తేదీ రాత్రి 7 గంటల వరకు నిర్విరామంగా 24 గంటలు ధ్యానం జరగబోతోంది. గైడెడ్ మెడిటేషన్ మీన్స్ అంటే ఒక్కొక్క మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఆ ధ్యానం జరగబోతుందండి. ఇందులో 48 దేశాలు అంటే 48 కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. సుమారుగా అక్కడ 1,00,00,000 మంది ధ్యానులు కూర్చోవాలనేది సంకల్పం. ఎవరు చేశారంటే పత్రిజీ మెడిటేషన్ ఛానల్ వారు, యూట్యూబ్ ఛానల్ వారు చేశాం. మొన్ననే మే 9వ తేదీ ఉమెన్ సమ్మిట్ జరిగింది. అక్కడ 28 దేశాలు పాల్గొనడం జరిగింది. సో ఇవాళ కూడా పత్రిజీ దివ్య సందేశానుసారంగానే ఈ రోజు కూడా అంటే ఆగస్టు 15వ తేదీ కూడా అక్కడ కూడా ఈ యజ్ఞం జరగబోతుంది. ఇది మెగా ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. సో ఇది ఏదైతే వీడియో వీక్షిస్తున్నారో సో అందరూ కూడా అందులో ఆ రోజు పార్టిసిపేట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆ రోజు మీకు ఒక గంట సమయం దొరికినా లేదు అరగంట సమయం దొరికినా కూడా అంటే జూమ్ ద్వారానే యూట్యూబ్ ఛానల్ ద్వారానే యూట్యూబ్‌లో లైవ్ ఇవ్వబడుతుంది. అందులో ద్వారానే మీరు పార్టిసిపేట్ అవ్వాలని ఏం లేదు ఫ్రెండ్స్. ఆ రోజు ఆ సమయానికి మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు ధ్యానానికి కూర్చుంటే చాలు అంతే. ఇది పత్రిజీ దివ్య సందేశానుసారంగానే జరగబోతోంది. సో అందులో భాగంగానే ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తూ వస్తున్నాము అక్కడ కూడా. సో హ్యాపీ మీకు ఇలా షేర్ చేసుకోవడం ఇవాళ. థాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు.